முன்னந்திருவாய் முடிப்பிள்ளை தவது உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன்னன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஆச்சாரியன் செய்த உபகாரமானவது தூதாக நெஞ்சி தன்னில் தோன்றுமேல் தேசாந்தரத்தில் இருக்க மனந்தான் பொருந்த மாட்டாது இருத்தலினையே தறிவோம் யாம். ఉపదేశరత్నమాలై స్వామి మడవాళ్ళ మామని అనుగ్రహించింది. దాంట్లో ప్రధానమైనది శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం ఏం చెప్తుంది, దానికని ఉపదేశిత్రమాన్ని అనుగ్రహించారు. అయితే అది ఒకటే చెప్పకుండా ఆళ్వారులు ఆచారులు తిరుక్షత్రాలు వ్యాఖ్యానం పద్ధతి ఎలా వచ్చింది, దాని తర్వాత ఎబ్బెరమోనాడు దర్శనమని ఈ సంప్రదాయానికి ఎలా పేరు వచ్చింది, ప్రథమపర్వనిట్టే చర్మపర్వనిట్టే దీని సమాచారం ఏమి అంటే ఇదంతా చెప్తారు. అదంతా అవతారికగా పెట్టుకోవాల్సిందే. అప్పుడు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం ప్రధానం. దాంట్లో మనం 63వ పాసనంలో ఉన్నాము. దాంట్లో ఆచార్యుడు ఉపకారం చేశాడు మనకి. ఆ ఉపకారం అనేది మన మనసులో పూర్తిగా తెలిసిందంటే ఆయన వదిలేసి పోయేది అనేది మనకు ఆ మనసు రానే రాదు. అయితే ఆయన వదిలేసి పోతున్నామంటే ఎందువల్ల పోతున్నాము, ఆయన చేసిన ఉపకారం అనేది మనకు మనసులో సరిగా పడలేదని అర్థం. అది పూర్తిగా పడింది అనుకోండి, ఓ అచ్చాంటి ఉపకారం చేసాడే అని చెప్పి వదులుతామంటే వదలం. మనకి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు మంచి చేశారు అనుకోండి, మంచి చేసింటే వాళ్ళని మనం గుర్తు పెట్టుకునే ఉంటాము, వాళ్ళని మర్చిపోము. స్వామి నేను ఈ రోజు ఉండాలంటే ఆయన వల్లనే, ఆయన అంతా నాకు సహాయం చేసాడు అని చెప్తాం కదా, ఆయన మర్చిపోము. మర్చిపోయేది కాకుండా ఆయనకి ఏదో ఒక శ్రమలు వచ్చిందనుకోండి, మనం పోయి హెల్ప్ చెయ్యాలా, ఆయనకి ఏమైనా సహాయం చేయాలా అని చెప్పి అనుకొని మనం ఆయన చెప్పే వరకు మనం కాసుకో ఉన్నాం. నాకు ఎంత సహాయం చేసిన ఆయన, నేను ఏదైనా చేయకుండా పోతే అయినా కూడా ఆయన చేసిన సహాయానికి ఇది నేను చేసేది ఏమీ కాదు, అయినా కూడా చెయ్యాల అని అనుకొని చెయ్యాలా, చేస్తాము. దీనికి కృతజ్ఞత అయింది పేరు. ఆ కృతజ్ఞత అనేది ఉండాలి. ఆ కృతజ్ఞత అనేది పూర్ణమైన ఉపకార మానవది అది అంటాడు. ఉపకారంగా చెప్పాల. అయితే మనబాలమాని ఉపకార మానవధు అని చెప్పి వేసాడు. మనం సేవించేటప్పుడు కొన్ని పద్యాలంతా కొంచెం జాగ్రత్తగా పలకాల. అది కదా తెలుగు పుస్తకం ఉంటే నేను సేవాకాలం వచ్చేస్తానట్టు రాకూడదు, సంద నేర్చుకోవాలి. తెలిసిన వాళ్ళ దగ్గర అది విషయం తెలిసిన సంద నేర్చుకొని దాని తర్వాత ఒక్కొక్క శబ్దాన్ని ఎలా పలకాల అని చెప్పి ఆ ప్రకారం మనం పలుక్కోవాలి. ఇప్పుడు ఉపకార మానవధు అధు అంటే ఏంటి స్వామి, అదండి అది తెలవదు అని చెప్తాం కదా, అది అదు. అదే అదండి అంటే దానికి ఏదో పేరు ఉంటుంది, దానికి ఏదో వస్తువు ఉంటుంది, ఏదో అని చెప్తాము. అయితే అధు అనేది అది అంత ప్రసిద్ధమైపోద్దంట. ఆ ప్రకారం ఉపకారం అనేది అంత ప్రసిద్ధం అంట. ఆచార్యుడు మనకి చేసిన ఉపకారం అంత ప్రసిద్ధం. అంత ప్రసిద్ధాన్ని అధు అంటాడు. ఆ ప్రకారం చెప్పుంటాడంటే తొండరబడి ఆళ్వార్ తిరుమాలయలు ఒక పాసనం అనుగ్రహిస్తాడు. வேதம் நூல் பிராயம் நூறு மனிதர்தாம் புகுவரேறும் பாதியும் உறங்கி போகும் நின்ன இப்பதினையாண்டு పేదే పాలకన్ అదాగం అదు. అటైతే యవ్వనం చిన్నప్పుడు ఆయన ఏదో దేవదేవక ఆ అమ్మాయి దగ్గర ఏదో ఆయన మనసిచ్చేసాడు. ఆ అమ్మాయి కావాలని చెప్పి ఆమె దగ్గరనే కొన్ని రోజులు ఉన్నాడు. దాని తర్వాత భగవంతుడు నంబరిమాల అనుగ్రహం వల్ల అదంతా వదిలేసి నంబరిమాల దగ్గర వచ్చిన ఆయనే చెప్పుకుంటాడు. అయితే దాని యవ్వనం చెప్పాలి కదా, చెప్పకుండా ఆదు ఉంటాడు. అదంటే అంత ప్రాధాన్యం దానికి. ఆయన నోట్లో చెప్తే వల్ల నాకు వచ్చేసొద్దో ఏమో అని. ఇక్కడ ఆ ప్రకారం కాదు, ఉపకార మానవది
అటైతే ఆయన ఉపకారం చేయకపోతే మనం ఎప్పుడు వచ్చుంటామో అంత ప్రాధాన్యం ఉపకారానికి. ఉపకార మానవది తూయిదాగ నెంజిలి. సరే స్వామి, ఏం స్వామి ఉపకారం చేశాడు? అట్లా ఉపకారం ఆచార్య ఏం చేశాడంటే, పెద్ద పొలాలంతా ఉంటుంది చాలా తావులు. ఆ పొలాలు ఎండకి ఎండిపోయి అట్లనే ఆ భూములు భూభారంలో పూర్తిగా బలంగా అప్పట్నే పగిలిపోయి ఉంటుంది. అట్లా పగిలిపోయినప్పుడు అక్కడ పంట చేయనవద్దా? కాదు. అప్పుడు ఏం చేయాలా? దానికి వర్షాలు పడాలా. బాగా వర్షాలు పడి దానిపైన తొక్కి దానికి పంటకి చగినట్టు చేయాలి కదా. అదే ప్రకారం ఈ హృదయ కమలం ఎట్లా ఉందంటే, ఈ శిష్యులు ఆచార్యుడి దగ్గర పోకముందు ఎండలో బలంగా అట్నే పగిలిపోయినట్టు ఉంది. దానికి వర్షాలు పడినట్టు ఆయన ఉపదేశం చేశాడు. చేసిన తర్వాత పంటకి తయారైనట్టు ఆ పొలం ఎట్ట పూర్తిగా అవద్దో అదే ప్రకారం ఈ పొలం ఏది భగవంతుడి కైంకర్యానికి తయారు కావాలా, దాని సిద్ధంగా కావాలా. అందువల్ల ఆ ప్రకారం చేసింది అది నన్ను చేసాడు, శిష్యుని ఆ ప్రకారం చేశాడు. అది కాకుండా శిష్యుని ఆ ప్రకారం ఆచార్యుడు చేశాడంటే ఏదో శిష్యుడి దగ్గర ఏదో మంచిది ఉంటుంది, దాని చూసి చేశాడంటే ఒక్క మంచిది కూడా లేదు. మంచి విషయాలు అదే ఉండిందంటే, స్వామి ఆయన జరిగింది ఉండిందండి అందువల్ల చేశాను అంటాం కదా. ఆ ప్రకారం మంచిది ఏదైనా ఉండిందంటే ఏది లేదు. సరే మంచిది లేకపోతే పర్వాలేదు చేస్తాను, చెడ్డది లేదు కదా చేస్తాను అంటే చెడ్డది పూర్తిగా ఉండదు. ఎట్లా చేయాల? మంచిది ఒక్క నిలసుకోవడం లేదు, చెడ్డది పూర్తిగా ఉండదు. అట్లా ఉన్నప్పుడు అతను ఆ చెడ్డది చూడకుండా మంచిదే లేదే ఇతను ఎందుకు చెయ్యాలా అని అనుకోకుండా చెడ్డదిని చూసి వదిలేయకుండా చేసాడు కదా. ఆ ఏ తప్పు చూడకుండా దిద్దుబాటు చేసి తీసుకొచ్చాడు కదా. అందువల్ల ఆ ఏ విధమైన శ్రమ లేకుండా చేశాడు కదా. దాని తర్వాత మనం ఏం మారిపోయాము. ఆచార్య దగ్గర పోకముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఆ ప్రకారం ఉన్నాము. సరే స్వామి, నేను ఆ ప్రకారం ఉన్నానంటే పొలాల్లాగా ఉన్నాను. ఈ సంసారమే ఒక పొలం, ఎండకి ఎండిపోయి అట్లనే ఉనింది. దాన్ని ఏం చేశాడు? ఈ సంసారం నుంచి మనకి బయట తీసుకొచ్చాడు. ఉండబాక, ఇది కాదు నీ పద్ధతి, ఉండబాకని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మన సరి తీసుకొచ్చి వదిలేస్తే పర్వాలేదు. కొన్ని తావులో ఏదో తప్పు చేసి ఉంటారు, తప్పు చేసి ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసేది, వాళ్ళు తీసుకొని జైలు వేసేస్తారు. ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల శిక్ష, జైల్లో ఉండాల్సిందే అని చెప్తారు. జైల్లో ఉంటాడు. ఉండిన తర్వాత మళ్ళీ బయట వచ్చాడు అనుకోండి, అతనికి లైఫ్ అయితే దొరకదు. అతను అయ్యో వద్దండి, 20 సంవత్సరాలు జైల్లో ఇలాంటి తప్పంతా చేశాడు, అతనికి ఎట్ట మనం చూస్తాము. ఆయన వస్తే వద్దు వద్దని చెప్పి ఎవరైనా ఆయన్ని పక్కకు పెట్టేస్తాడు, దగ్గరగా చేస్తాడు. సరే మనం ఆ ప్రకారం ఉన్నామా స్వామి? దానికన్నా మోసంగా ఉన్నాం. దానికన్నా మోసం. ఏం మోసం అంటే ఆయన జైల్లో ఉన్నాడు 20 సంవత్సరాలు. మన సంసారం అనే జైల్లో 20 సంవత్సరాలు కాదు, 20 జన్మాలు కాదు, ఎన్నో జన్మాలు దాంట్లో ఉన్నాము. ఆ జైలు నుంచి మనం తీసుకొచ్చాడు బయట. తీసుకొచ్చింది ఎవరు? ఆచార్యుడు. తీసుకొచ్చేసి అది కాకుండా నీకు ఆ తావు శాశ్వతమైన తావు కాదు, అక్కడ ఉండబాక నేను తీసుకొస్తాను. తీసుకొచ్చి అట్నే వదిలేసి ఉంటే సరే, అక్కడ ఉన్నావు బయట తీసుకొచ్చేసాను, ఇంకా నీ సామర్థ్యం చూసుకొని చెప్తే పర్వాలేదు. అట్లా లేకుండా మళ్ళా నేను దీనికి ముందు ఎలా ఉన్నానో ఆ ప్రకారం వదలకుండా నన్ను ఇక్కడి నుంచి ఆచార్య సంబంధం, భాగవత సంబంధం, భగవత్ సంబంధం ఇదన్నీ చేర్పించి ఇక్కడి నుంచి నన్ను విరజానదికి తీసుకుపోయి శ్రీవైకుంఠ ధామం అనే శ్రీవైకుంఠం తీసుకుపోయి చేసి అక్కడ చేసి మా ఆయన తిరువళ్ళకు పోయి చేర్చే వరకు చేసాడు కదా. దీనిదా కడకరి కృత్యం అంటారు. ఈ ప్రకారం చేశాడు కదా. అది చేసిన తర్వాత అప్పుడు నాకు ఏంది, పునర్జన్మ ఇచ్చినట్టే అయిపోయింది. ఆచార్యుడు పునర్జన్మ ఇచ్చినట్టుగా అయిపోయింది. అయితే అట్లాంటి సంసారం అనే జైలు నుంచి నేను తీసుకుపోయాడు కదా. సరే స్వామి, జైలు నుంచి తీసుకొచ్చిన తర్వాత అట్లే వదిలేస్తే మళ్ళీ నేను పాడైపోతాను. పాడైపోతున్నా నన్ను ఎవరెవరంతా ఎట్ట దచ్చిపోయింది. ఎప్పుడైనా కానీ ఒకరు తప్పు చేసి జైలు పోయారనుకోండి, వాళ్ళు కొన్ని మందిని కాసుకొని ఉంటారు. అతను వచ్చాడు మనం తీసుకోవాలా, తీసుకుంటే వీళ్ళు తప్పు పనులు చేస్తారు కదా, దానికి అతను
సౌకర్యంగా ఉంటాడు. ఆ ప్రకారం చేయకుండా ఆయన తీసుకొచ్చి చేసాడు కదా, అందువల్ల వైకుంఠం దాకా తీసుకుపోయాడు కదా, లేకపోతే మనకి ఎలా వైకుంఠం దొరికేది పెద్ద విషయం. ఇట్లాంటి చేశాడు కదా. అప్పుడు 3 ఇచ్చాడు ఆచార్యుడు. ఒకటి మనకి ఆ జైలు నుంచి తీసుకొచ్చి జ్ఞానం ఇచ్చాడు. మొదట ఇచ్చింది జ్ఞానం. జ్ఞానం ఇచ్చింది కాకుండా రెండోది ఏం చేశాడు, నా తప్పులన్నీ చూడలేదు. ఎంత పాపిస్తోడు నేను, నీచుడు. ఆ తప్పులు ఏదైనా చూశాడంటే చూడలేదు. భగవంతుడు చూస్తాడు, ఆచార్య చూడలేదు. రెండోది చేశాడు. మూడోది సరిసి ఇదంతా ఇచ్చేసాను, నాకు పునర్జన్మ ఇచ్చాడు. నాకు పునర్జన్మ పూర్తిగా ఇచ్చాడు కదా. ఇదన్నీ ఇచ్చిన తర్వాత అది కాకుండా నాలుగోది ఏం చేశాడు, మోక్షానికి ఆ మోక్ష సామ్రాజ్యాన్ని నాకు ఇచ్చాడు. ఏంటి మోక్ష సామ్రాజ్యం అంటే, ఇక్కడనే ఆచార్య కైంకర్యం చేశాడు, అక్కడ పోయిన తర్వాత అక్కడ ఆచార్య కైంకర్యం చేస్తున్నాడు, ఇక్కడ ఆచార్యుడికి మంగళాశాసనం చేశాడు. ఆచార్య ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మంగళాశాసనం చేశాడు. ఇక్కడికి అక్కడ పోయాడు కదా, అక్కడ పోయిన తర్వాత అదే ప్రకారం ఆయనకే మంగళాశాసనం చేసేట్టు ఇచ్చాడు కదా. అదే చెప్తున్నాడు, అదన్నీ చేశాడు కదా, అదే చెప్తున్నాడు. అట్లాంటి మంగళాశాసనం చేసే ఆ భగవత్ కైంకర్యమేమి, భాగవత కైంకర్యమేమి, ఈ రెండు ఇచ్చాడు కదా. అట్లాంటి వైభవాన్ని నాకు ఇచ్చాడు కదా. ఇదంతా ఎవరు, ఆచార్యుడు చేసిన మహోపకారం. ఆచార్యుడు చేసిన మహోపకారం. అట్లాంటి ఉపకారం చేశాడు కదా. దీని మీద ఆచార్యం செய்த ఉపకారమానవది. ఇప్పుడు భాషను చూస్తున్నాం. ఆచార్యం செய்த ఉపకారమానవది துய்தாக நெஞ்சிதன்னில் தோன்றுமேல். துய்தாக நெஞ்சிதన్నిல் தோன்றுమేల్. துய்தாக ఈ పాసురం అనుగ్రహించే దేవుడు స్వామి మనవాళమామి. ఈ పాసురానికి వ్యాఖ్యానం అనుగ్రహించింది దేవుడు స్వామి పిల్లలోకం జీయ స్వామిని. స్వామి మనవాళమామని పీరియడ్కి అప్పుడు ఆయన వచ్చాడు. ఆయన కూడా ఆయన మనవాళమామనికి అష్టదిగ్గజంలో పేరు. ఆ అష్టదిగ్గజంలో ఒక స్వామి మనముడు, ఈయన పిల్లలోకం జీయ స్వామి ఉంది. అట్లా ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యానం రాసేటప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాడు. துய்தாக நெஞ்சிதன்னில் தோன்றுமேல். துய்தாக நெஞ்சிதன்నిல் தோன்றுమేల్. ఇప్పుడు మనవాళమామని ఆయన తిరువులో ఉంటది కదా, ఆయన హృదయ కమలం. ఆయన హృదయ కమలంలో ఇది పరిపూర్ణంగా మనకి తుయిదాగా అంటే శుద్ధం, పరిశుద్ధం, మంగళంగా, దాన్ని పరిశుద్ధంగా మనం తెలుసుకోవాలా. ఆచార్యుడు మనకి చేసిన ఉపకారం ఎట్లాంటి ఉపకారం అని చెప్పి దాంట్లో పరిశుద్ధం అంటే ఏం అంటే చేశాడు, ఏం చేశాడు, ఏదో చేశాడు, అందరూ చేశాడు, అది పరిశుద్ధం కాదు. పరిశుద్ధంగా తెలుసుకుంటే ఆయన ఉపకారం చేసిన దానికి ప్రతి ఉపకారం వద్దా లేదు. ఆయన చేయలేదంటే నేను ఉంటానా, ఈ ప్రకారం తెలుసుకుని తుయిదాకా. ఇప్పుడు మనకు ఉపదేశం చేస్తున్నాడు మనవాళ్ళని. మనకు ఉపదేశం చేసినప్పుడు అది మర్చిపోయాడు. ఆచార్యం చేయదు ఉపకారం మనకు ఉపదేశం మర్చిపోయేసి ఒక్క నిమిషం ఏమైంది, మర్చిపోయిన తర్వాత ఈ ప్రకారం మనకు ఆచార్యుడు మనకు ఉపకారం చేసిన ఆయన మనసులో పడిపోయింది. మనకు ఉపదేశం చేసేప్పుడు ఆయన మనసులో పడిపోయింది. ఎట్లాంటి ఉపకారం నాకు చేశాడు నా ఆచార్యుడు. ఆయన ఆచార్యుడు తిరువాయుముడి పెళ్ళి, శ్రీశైల పూర్ణుని పేరు తిరువాయుముడి పెళ్ళని పేరు. అప్పుడు ఆ తిరుమల ఆళ్వార్ను ఆయనకి పేరు. ఆయన ఈ ప్రకారం ఉపకారం చేసి ఆయన అనుకుంటున్నాడు. ఏంటంటే చెప్పేటప్పుడు ఎప్పుడైనా, ఇప్పుడు ఆయన చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఇప్పుడు ఆ అనుభవం నాకు వస్తుందా లేదా? స్వామి చెప్పేటప్పుడు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు వినేటోళ్ళకి వస్తుందా లేదా? వస్తుంది. రాదంతా చెప్పను, తప్పకుండా వస్తుంది. వినేటోళ్ళు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వినేటోళ్ళు కాదు, ఎవరాట పోతా ఉంటారు, ఏదో చెప్తున్నారని చెప్పి అట్లా నిలబెట్టినారు కానీ వాళ్ళు కూడా వస్తుంది. ఆ ప్రకారం వచ్చినదా స్వామి అంటే గీతని అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. ఆ 700 శ్లోకాలు చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు యుద్ధం ఎలా జరుగుతుంది, ఎట్లా చూడాలని చెప్పి అక్కడ పక్కన కూర్చొని, కన్ను లేదు, సంజయ్ని తీసుకొచ్చి పెట్టుకొని, సంజయ అక్కడ ఏమేమి జరుగుతుంది నాకు చెప్తా ఉండు అని చెప్పి గీత మొదటి శ్లోకం అదే. ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేదాయుత్సవ మామగా పాండవాత్సైవ కిమకుర్వత సంజయ కాని ఆ ధర్మక్షేత్రంలో గురుక్షేత్రంలో ఏం జరుగుతుంది చెప్పు సంజయ అని చెప్పి అడుగుతాడు. ఇప్పుడు సంజయుడు ఒకటిగా చెప్తున్నాడు, ఈ గీతను పూర్తిగా చెప్తాను. గీత ఉపదేశం చేసేది అర్జునుడికి. అయితే అర్జునుడు చెప్తా ఉంటే గీత తెలుసు, వింటున్నాడు ఎవరు? సంజయుడు. వీడికంటే అతనికి సంజయుడికి ఎవరు వ్యాసుడు
ఆశ్చర్యమైన జ్ఞానదృష్టి ఇచ్చాడు. ఆ జ్ఞానదృష్టి ద్వారా చూసి అక్కడ ఏం జరుగుతుంది అంతా తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. చెప్తున్నాడు. ఇప్పుడు గీత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈయనకి సంజయుడికి పరిపూర్ణమైన సాత్వికమైన శ్రద్ధ వచ్చేసిందంట. పరిపూర్ణం. ఎందుకంటే ఆ గీత విన్నాడు కదా. అయితే ఈయన ఉపదేశం చేయలేదే స్వామి అంటే, చేయలేకపోతే కూడా పర్వాలేదు, పరిపూర్ణమైన సాత్వికమైన శ్రద్ధ వచ్చిందంట. ఎందుకోసం ఇది చెప్తున్నా అంటే, ఇప్పుడు మనకు ఉపదేశం చేసేది మన వాళ్ళని. ఏం ఉపదేశం చేసేది? ఇద్దా చెప్తున్నారు ఉపదేశం. ఏంది ఉపదేశం? ఆచార్యం చేయదు ఉపకారమానవదే. అట్లాంటి ఉపదేశం చేసేప్పుడు ఆయన తిరువుళ్ళల్లో ఆయన మనసులో పడిపోయింది. ఓ ఇట్లాంటి మనకు ఉపకారం చేసాడు ఆచార్యుడు, ఇట్లాంటి ఉపకారం చేశాడు అని చెప్పి ఆయన తిరువుళ్ళల్లో పడి ఆయన మనసులో పడి ఆయన ఆశ్చర్యమే అట్లా నిలబడి ఉన్నాడు. దాని దగ్గర ఆచార్యం చేయ ఉపకారమాన అది అది ఉన్నాడు. అదే అని చెప్పి ఆయన మనసులో పడిపోయింది. ఆయన మనసులో పడిందంటే అంత వైభవం ఉంటే ఆచార్యుడు చేసిన ఉపకారం ఏమిటే దాని ప్రత్యుపకారం చేయడం చేయను. ప్రత్యుపకారం ఏం చేయాల? లాస్ట్ కాలక్షేపంలో లాస్ట్ వీక్ కాలక్షేపం లేదు, దాని ముందు కాలక్షేపంలో అది ఏం చెప్తున్నాడు. ప్రత్యుపకారం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఎవరెవరు పెళ్లికి పోతారు, ఏదో చదివిస్తారు. వీళ్ళు 1000 రూపాయలు చదివించారు అనుకోండి, దాన్ని రాసి పెట్టుకుంటారు. వాళ్ళ ఇంటి పెళ్లి వచ్చింది అనుకోండి, అదిగో 1000 రూపాయలు చదివించానండి, మనమే 1000 రూపాయలు చదివించేస్తాం. ఇది బంధువుల దగ్గర ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది, అక్కడక్కడ ఉంటుంది అనుకోండి. అదే ప్రకారం అప్పుడు వాళ్ళు ఏం చేశారో దాన్ని తిప్పి ఇవ్వాలి కదా, చదివిస్తారు కదా, ఆ ప్రకారం తిప్పి ఇవ్వాలి కదా. అప్పుడు తిప్పి ఇవ్వాలంటే ఏమవుతుంది? అక్కడ ఏం లేదు, ప్రత్యుపకారం అందుకుంటుంది. అదే ప్రకారం ఇప్పుడు ఆచార్యుడు మనకి ఏం చేశాడు? ఎక్కట్టో ఉన్నా మనని తీసుకొచ్చి ఒక ఆశ్చర్యమైన ఒక భాగవతుగా తయారు చేసి నన్ను తీసుకుపోయి విరచయిలు దాటి భగవంతుడు తిరువళ్ళు తీసుకుపోయి చేర్చేంత మంది ఉపకారం చేశాడు కదా. ఆ ఉపకారం చేసింది ఆచార్యుడు. ఇప్పుడు నేను ప్రత్యుపకారం ఏం చేయాలా? నేను ఆచార్యుని తీసుకొని ఆయన్ని అదే ప్రకారం నేను తీసుకుపోయి భగవంతుడి దగ్గర వదలాల. అవద్దా స్వామి? ఈ మాట అనేది సరిగా వస్తుందా? రాదే. అప్పుడు ప్రత్యుపకారం చేయడం వద్దా? ఎవరైనా చదివించారు అనుకోండి, 10,000 చదివిస్తే మనం 10,000 చదివిస్తాం. వాళ్ళు 1000 రూపాయలు చదివిస్తే 1000 రూపాయలు చదివిస్తాం. వాళ్ళు ఏదైనా హెల్ప్ చేసేది అదే ప్రకారం మనం హెల్ప్ చేస్తాం. ఇప్పుడు ఆచార్యుడు ఈ ఉపకారం చేసాడు, నేను ప్రత్యుపకారం చేస్తాను ఉండదంటే లేదు. అందువల్ల ప్రత్యుపకారం లేదు. అప్పుడు ప్రత్యుపకారం లేదంటే దానికి ఎంత వైభవం, ఆ వైభవానిగా అది ఆచార్యం చేయ ఉపకారమాన అది. వ్యాఖ్యానం కానీ కాలక్షేపం కానీ ఒక్కొక్క శబ్దం మీద పోయామంటే ఒక్కొక్క పాసరానికి ఇంత వైభవం ఉండగా, అప్పుడు ఇంత వైభవంతో వాళ్ళు అనుగ్రహించుంటారా? అటైతే వాళ్ళకి ఎంత వైభవం ఉండాలి మన వాళ్ళకి. మనం సామాన్యంగా అనుకుంటాము, ఏదో కొన్ని కవిత్తులు రాస్తారు, అది కొన్ని నాటకాలకి సినిమాలకి ఏదో రాస్తారు. ఆ మారి కాదు ఇది. అది ఏందో వాళ్ళకి నోటికి వచ్చినట్టు మారుతారు, ఏదో చేస్తారు. అది 90% దాంట్లో చాలా తప్పులు ఉంటుంది, చాలా తప్పులు ఉంటుంది. ఎవరు అది కనుక్కుంటారు అంటే తప్పులు ఉండాలని కనిపెట్టేటప్పుడు ఉంటే కదా అది తప్పులు చెప్పేది. దీనికి జట్ట కాదు. ఇదన్నీ ప్రతి ఒక్కటి ప్రతి అదు ఉపకార మానవది అదునే దానికి అంత వైభవం ఉంటే దీన్ని తిరుమంగయాళ్ వారు ఈ ప్రకారం చెప్పినాడు. మనం చెన్నైకి వస్తారు కదా, మహాబలిపురం పోతారు కొన్ని మందులు, అక్కడ ఏదో ఉంటుంది అని చెప్పి అక్కడ శిల్పాలంతా ఉంటుంది, పోతారు కదా. అది పోయే మధ్యలో తిరుఇడవందైన ఒక దివ్యదేశం, 108 దివ్యదేశం ఒక దివ్యదేశం ఉంది. మహాబలిపురం అయితే 108. దాని మహాబలిపురం ఇప్పుడు పేరు తిరుక్కడల్ మల్లైని పేరు. దానికి పేరు తిరుక్కడల్ మల్లైని పేరు. దానికి ముందు ఒక 20 కిలోమీటర్లకు ముందు ఒక దివ్యదేశం ఉంటుంది, దానికి తిరుఇడవందైని పేరు. ఆ తిరుఇడవందై భూరాగం వరాల స్వామి అప్పుడు ఏం చేసినారు, నిత్య కళ్యాణ పెరుమాళ్. ఎవరికంతా పెళ్లి కుదరలేదు, వాళ్ళు అక్కడ వచ్చి ఆ భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ఏదో మాలలంతా ఇస్తారు, వాళ్ళు ఏదో ప్రసాదంతా ఇస్తారు, దాని తర్వాత ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి వెంటనే పెళ్లి అయిపోద్ది అని చెప్పి ఆ వైభవం ఆ దివ్యదేశం అనుకుంటుంది. చాలా రష్ వస్తుంది, ఇక్కడ చాలా మంది వచ్చి క్షమిస్తారు.
పెళ్లి ఎవరు ఊరుకుంటే కాలేజంతా అక్కడ చేస్తాను. ఆ దివిదేశంకి స్వామి తిరుమంగి ఆడవరకు పాసరం అనుగ్రహిస్తాడు. తివలం వెన్మది పోడు చెడుంగడిల్ అముదలి పిరంద అవలం అని చెప్పి ఈ పాటలో ఉండదు. ఈ పాసరంలో అవలం అంటే తివలం వెన్మది పోడు చెడుంగడల్ అముదలి పిరంద అవలం. ఆవలు అంటే శబ్దం ఆవలు అంటే ఎవరు స్వామి? ఆమండి, ఆముళ్ళ ఆముళ్ళ అని చెప్తాం కదా, అదా అవలం. ఆమె ఉన్నది కదండి అని చెప్తాం కదా, ఆమె అనే శబ్దానిదా అవలం. అవలం అంటే ఎవరు స్వామి? విరాట్టి, పెరియ విరాట్టి. ఎట్లా ఉంటా పెరియ విరాట్టి? ఎట్లా ఉంటది? లేదు లేదు స్వామి, ఆయన ఏమైనా వరాల దగ్గర వెన్మది పోల్ తిరుముగత్తరివై పిరంద అవలం. అవలం అనే ఒక శబ్దంలో పెరియ విరాట్ అని పేరు చెప్పచ్చు కదా, చెప్పకుండా అవలం చెప్పేసి. அதே பிரகார நின்னாக திருப்பதம் அறிந்து ஆசையும் ஆசைவிடானால் குவளையும் கண்ணி கொல்லியம் பாவை నింతాల్ తయంద ఇవల్. ఇప్పుడు ఈవల్ను ఇంకో శబ్దం ఉండదు, ఆవలంను ఒక శబ్దం ఉండదు, ఈవల్ను ఒక శబ్దం ఉండదు. ఈ పాసురం అనేది ఇది తిరుమంగి ఆళ్వార్ పాసురం అయినా కూడా తిరుమంగి ఆళ్వార్గా ఈ పాసురం అనుగ్రహించాల. ఇది తిరుమంగి ఆళ్వార్ తల్లి పాసురం. అప్పుడే తిరుమంగి ఆళ్వార్ పరకాల నాయకి, పరాంకుశ నాయకి నమ్మాళ్వార్, పరకాల నాయకి తిరుమంగి ఆళ్వార్. ఆ పరకాల నాయకి తల్లిగా ఈ పాసనం ఉంటుంది. ఆవిడ ఏం చెప్పింది తల్లి? పరకాల నాయకి తల్లి ఈ పరకాల నాయకి ఈ తిరువడందై ఆ వరాగ నాయనార్, ఆ వరాగ పెరుమాళ్ పెళ్లి చేసుకుంటా అంటాడు అని అడుగుతుంది తల్లి దగ్గర. ఆయనకి ఎప్పుడే పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిన ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా? ఎలా చేసుకుంటావు? పెళ్లి అయిపోయిందే అని చెప్పి పెళ్లి అయిపోయింది ఈ మాట చెప్పింది. తివలం వెన్మది పోల్ చెழுங்கடல் అముదుని పిరంద అవలం. అవలుంటే విరాట్ ఉండదు, అందువల్ల పెళ్లి అయిపోయింది అంటారు. నువ్వు గంటపోయి చూసా, పెళ్లి అయిపోయినట్టున్నది. సరే చెప్తుంది తల్లి చెప్తుంది అంటే పరకాల నాయకి పోయింది, పోయి చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసింది తల్లి దగ్గరికి. చూసావా, పక్కన భార్య ఉన్నాయి కదా, ఇంకా పెళ్లి కావాలని అడుగుతావా అని చెప్పి ఈ మాట తల్లి అడుగుతుంది ఊరిని పరకాల నాయకి. ఇప్పుడు పరకాల నాయకి ఏం చెప్తుందంటే, ఇంతవరకు నాకు నమ్మకం లేకుండా ఉండింది, నా పెళ్లి కావాలనుకున్నాను, ఎట్లా వద్దో ఏదైనా చెయ్యాలని అని చెప్పి అనుకుంటాను, ఇప్పుడు నాకు నమ్మకం వచ్చేసింది. ఇదేంది ఇది? అక్కడ పోతే నువ్వు ఈయన్ని వదిలేస్తావని అనుకోని నేను పంపిస్తే ఇంకా నీకు నిర్ధారణ వచ్చింది, నమ్మకం వచ్చింది పెళ్లి జరిగినట్టు. ఎట్లా అంటే విరాట్ ఉండదు కదా, నన్ను చేర్చి పెట్టేది విరాట్ ఉండదు కదా అని చెప్పి ఈ మాట చెప్తుంది. దాంట్లో ఒక శబ్దం ఆవలం అనే ఒక శబ్దంలో విరాట్ని చెప్తుంది, ఈవల్ అనే ఒక శబ్దంలో ఎవరిని చెప్తుంది? పరకాల నాయకిని చెప్తుంది. ఇదంతా తల్లి పాసనం చూసాం. అప్పుడు తల్లి పాసనలో అవలం అనే శబ్దంలో విరాట్ని చెప్పేసింది, ఈవల్ అనే శబ్దం, ఈవల్ అంటే ఇదిగో ఇతరండి అని చెప్తాం కదా, ఈవల్ అనే శబ్దంలో పరకాల నాయకుని చెప్తుంది. ఇప్పుడు పెరియవాచార్యులు దీనికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆయన ఒక మాట అడిగాడు, ఈ విద్యకి పేరు ఉన్నాయి కదా, పెరియ విరాట్ అని పేరు ఉండదు, పెరియ విరాట్ అని పేరు చెప్పవచ్చు. అదే మీకు పరకాల నాయకుని పేరు ఉండదు, పరకాల నాయకుని పేరు చెప్పకుండా అవలం ఇవలం ఆమెని పిలవండి. స్వామి ఎవరు స్వామి? ఆమెనండి. స్వామి ఎవరు పేరు చెప్తే కదా ఆమె తెలవదా? ఏం చెప్తారు? ఆ ప్రకారం అవలం అంత ప్రసిద్ధం, అవలం అనే శబ్దం పెరియ విరాట్ అని. అప్పుడే ఆమెను పిలవండి అంటే ఏమర్థం? అంత ప్రసిద్ధి ఆమె, అందువల్ల ఆ ప్రకారం ఆ మాట చెప్తారు కదా. అదే ప్రకారం ఈవల్ అంటే పరకాల నాయకి. ఆమె ఈ పరకాల నాయకి అవలం అనే పెరియ విరాట్ అప్పుడుదా, ఆమె కన్నా ఇంకా ఈమె ప్రసిద్ధం. అటైతే పెరియ విరాట్ యారి కన్నా ఇంకా చాలా గొప్పతనం ఎవరిదే ఉన్నాయంటే పరకాల నాయకిదే ఉండదు. అందువల్ల ఇద్దరికి పేరే చెప్పలేదు చూడండి. అవలం అనే శబ్దంలో పెరియ విరాట్ చెప్పింది, ఈవల్ అనే శబ్దంలో పరాంకుశ నాయకి చెప్పింది. అది ఎందువల్ల స్వామి? అంత వైభవం వాళ్ళకి, అంత వైభవం ఉండదు కదా. అదే ప్రకారం ఇక్కడ ఉపకార మానవది, ఉపకార మాన అది ఉంటారు. అదంటేనే
అదేంటి అదేంటి అంటే కదా అంత వైభవం. ఆ ఆచార్యం చేయడం ఉపకారణానికి ఏం చేసిన ఉపకారం? జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చిన తర్వాత మోక్షం ఇచ్చే వరకు ఎంతెంత ఉపకారాలు చేయాలనో అని ఉపకారం చేశాడు కదా అని చెప్పాడు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. ఇప్పుడు ఉపకారం అన్నది ఆత్మ ఆత్మనగా ఆత్మనగా అనిధీయస్య యోగిత్యాయ పదార్థతాం కృపయయ్య ఉపకార్థారాం ఆచార్యం సంస్థ సంచరేస్తత. ఎందుకంటే ఇది ఏం ప్రమాణం అంటే ఆచార్యుడు మనకి కృప ఎట్ట చేస్తాడు? నిర్హేతుక కృప. నిర్హేతుక కృప అదంటే కృపంగా మనకు ఉపయోగిస్తాడు ఆచార్యుడు. ఎందుకంటే ఆ ప్రకారం నిర్హేతుకం అంటే ఏంటి? ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడికి ఇంత వైభవం ఉండాలి, ఇంత తెలిసిపెట్టుకుంటాడు, సరే మనం అనుగ్రహిస్తాము. అందువల్ల కాదు, శిష్యుడు మంచోడే కాదు, ఏం తెలవదు, ఎక్కడెక్కడో ఉన్నాడు, ఎట్టెట్ట పాడు పడిపోయి ఉన్నాడు, ఆయన కూడా ఈయన అనుగ్రహం చేస్తున్నాడు. సరే స్వామి, ఆ అనుగ్రహానికి ఏం స్వామి ఏదైనా హేతు ఉండాలి కదా, ఎందువల్ల చేస్తున్నాడు? శిష్యుడు ఏదైనా ఇస్తాడా? లేదు అతను అనుగ్రహం చేసిన దానిగా ఏదైనా వైభవం పెరుగుతుందా? ఏది లేదు. అదా నిర్హేతుకొని పెరుగు. ఆ ప్రకారం నిర్హేతంగా మన రక్షిస్తాడు. కాబట్టి నేను ఎటువంటి ఈ శిష్యుడు ఎటువంటి నీచుడుగా అంటదు. అది నీచుడు కూడా మాత్రం కాదు, ఎక్కడెక్కడో ఎట్టట్టు తిరిగి 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 ఒక మంచి విషయం అనేది మనసులో లేదు. అట్లా ఉండిందని ఇప్పుడు మనకి సరే మంచి విషయం మన ధర్మం మనసులో లేదే, సరే ఇచ్చే ఒక మనకి అట్లాంటి ఫలితం, ఆ ఫలితమన్నా సామాన్య ఫలితంగా ఇస్తున్నాడంటే సామాన్య ఫలితం కాదు. యోగులు ఋషులు ఎన్ని సంవత్సరంగా కాసుకొని ఎప్పుడు నాకు శ్రీవైకుంఠం దొరకద్ది ఎంత శ్రమపడ్డారో అట్లాంటి శ్రీవైకుంఠాన్ని సులభంగా మనకిస్తున్నాడు. దానికి నేను ఏం చేశాను స్వామి? ఏమీ చేయాల. అయితే ఏమీ చేయలేదే అంటే సామాన్యమైన ఒక ఫలితం ఇస్తాడంటే లేదు. సామాన్యమైన పని చేయొచ్చు కదా, అట్లేయకుండా యోగులను ఎంత శ్రమపడి తీసుకుని ఆ శ్రీవైకుంఠాన్ని నాకు ఏం చేస్తాడు సులభంగా. అయితే అది తీసేదనికుండే యోగ్యత నాకుండదా? శ్రీవైకుంఠం పోయేదానికి యోగ్యత నాకుండదా? లేదే, యోగ్యత లేదు. యోగ్యత లేదో వదిలేస్తామంటే లేదు. నిర్హేతుకంగా యోగ్యత లేకపోయినా కూడా ఆయన ఇవ్వాలనే ఈ చేతనుడైన ఈ జీవాత్మ భగవంతుడి దగ్గర పోయేదానికి ఇద్దరికి ఉండదు కదా, వెయ్యి కావాలి కదా, అందువల్ల ఉపకారం చేస్తాం. అట్లాంటి ఆరాడిని ఎప్పుడు తెలుసుకో ఉండాలి, ఎప్పుడు తెలుసుకున్నా. అయితే తెలుసుకోకుండా ఉంటే ఏమవుద్ది? ఆయన వదిలేసిపోం. ఆచార్యం చేయని ఉపకారమానవది తూయిదాగ నెంచిదని తోండు నేను దీని తర్వాత ஆஹா பகாத்தின் பேர் சொமனது என்றும் அத்தானி செய்தன அடியேனே என்றும் என்னை தீமனம் கெடுத்த வியாக்கியானம் செலுத்தணும். அத்தானி என்றும் அத்தானி செய்தன அடியேனே என்றும் என்னை தீவனம் கெடுத்தால் மறுமித்துடன் மனமே தந்தால் உனக்கன் செய்க என்றும் இப்படி ஈடுபடும்படி பெருநல் உதவியான அந்த மகோபகாரமானது மனசிலே நிர்மலமாக பிரசாதித்தாராகில் சங்கோஷமர விஷாலமாக பிரசாதித்ததாகில் ஆகில் என்கிற இத்தாலே கிருதக்தனை உண்டான அருமை தோற்றுகிறது. கிருதக்தனாய் இருப்பார் உறிந்து கிருதக்தனாய் இருப்பவர்கள் தேட்டமாயிரே இருப்பது. இப்படி இருக்கிற இச்சம்சாரத்திலே இந்த ஒரு చూపిస్తాం. அத்தானி செய்தன அடியேனே ఎందుకే దీని ఆళ్వార్ பாசம். அறியா காலத்துள்ளே அடிவைக்கண் அன்பு செய்வித்து அறியாமா மாயத்து அடியேனை வைத்தாயால் அறியாமை குரலாய் நிலம்மாவடி மூவடி என்று அறியாமை வஞ்சித்தாய் எனదావియల్ కలందేని ఇది ఒక పాత్రం. అంటే నాకు ఏమీ తెలియకుండా ఉండే ఒక టైంలో నువ్వు నన్ను అనుగ్రహం చేసి నన్ను తీసుకొచ్చి నీ తిరువుని చేసుకున్నావే, ఎంత ఉపకారం చేసావు. ఇది వెంటనే ఆళ్వారు భగవంతుడి దగ్గర చెప్తున్నాడు. ఆళ్వారు భగవంతుడి దగ్గర అత్తా నీ செய்தன యాన్ అరియే, అత్తా నీ செய்தன యాన్ అరియే అంటే నాకు ఎంత వైభవం చేసావు, ఎంత ప్రేమ పెట్టువు నా మీద. అట్లాంటిద్ద నాకు తెలవదు. నా మీద ప్రేమ పెట్టుకున్నావు, అదే నా సందేహాలని పొంగొట్టేవు.
ఎన్నో సందేహాలు ఉన్నది, అది అన్ని ఏం లేకుండా చేసావు. అందువల్ల నువ్వే కారణకర్త. నేను ఈ ప్రకారం ఇప్పుడు వచ్చేనే, నువ్వే కారణకర్త. నాకు మోక్షంలో ఒక ప్రీతి వచ్చింది కదా, మోక్షం పోవాలా, భాగవతం చూడాలా, భగవంతుని చూడాలా, ఆచార్య కైంకర్యం చేయాలా, ఆ ప్రీతి అంతా నాకు వచ్చింది కదా. నాకుగా వచ్చిందా? లేదు. నువ్వు నాకు చేసేవి కదా, నువ్వు నాకు చేసేవి కదా అని చెప్పి, ఇది ఏంటంటే అది కాకుండా నలుగురు శ్రీ వైష్ణవులతో కలిసి మాట్లాడాలా, వాళ్ళతో కూడా ఉండాలా అని చెప్పి ఈ ప్రకారం నన్ను చేసేవే. ఎట్లా చేసావు? ఏం లేకుండా నేను నేను అని అహంకారంతో ఉండు నన్ను ఏం చేసావు? దాసుడిని చేసావు. ఇది ఆళ్వార్ భగవంతుడి దగ్గర చెప్పుకుంటున్నాను. అట్లయితే ఆచారం లేదా స్వామి? ఆ పాటని గడిచాడు, ఆ పాటని గడిచాడు. సరే, భగవంతుడి దగ్గర చెప్పేదానికి మనం ఆ పాట ఇక్కడ తీసుకోవచ్చు అంటే, ఆళ్వారికి ఆచార్యుడు ఎవరు? భగవంతుడు. మనకు ఆచార్యుడు ఎవరు? భగవంతుడు కాదు. అప్పుడు ఆ భాష మనం తీసుకోవచ్చు. ఆచార్యుడు పాట అది. అట్టయితే భగవంతుడు శ్రీమన్నారాయణ కదా, ఆళ్వారు సేవించడా? ఆయనకి ఆచార్యుడు శ్రీమన్నారాయణుడు, మనకు ఆచార్యుడు శ్రీమన్నారాయణుడు కాదే. అందువల్ల ఆ పాత్రను మనం తీసుకోవచ్చు. అట్టయితే నువ్వు చేసిన ఎంత మాత్రం నాకు చేసావు. ఆ పరంపరలు చెప్పి నీకు తెలుసు అంటే తెలవదే. ఎక్కడెక్కడో ఎట్టెట్టో ఉన్నాను, అదంతా ఒక్కొక్కగా తీసుకొని నేను తీసుకొచ్చి ఎక్కడ భగవంతుడి తిరువుడి దగ్గర తీసుకొచ్చావు కదా ఈ ప్రకాశం. అందువల్ల అది కాకుండా ఏం చేశాడు? ఆవిడ అప్పుడు చెప్తాడు, ఎన్నై తీమనం కెడితాయ్ మరివిత్తుడం మనమే తందాయ్ ఉనత్యం తీమనం కడితాయ్. నా మనసులో ఎంత చెడ్డ అలవాట్లు, చెడ్డ మాటలు, చెడ్డది ఆలోచించేది అన్ని ఉంది. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది, సీయమెత్తేది ఉదాసనాది, ఇది ఒకటి. నా వేదాంతాది శాస్త్రం, నా మధుమతనాదు తత్వమకిలం, నా సత్వాదు ఆరోగ్యముట. మనకు ఒంటికి ఏదో బాధలతో వస్తుంది కదా, ఎందువల్ల వస్తుంది? ఏదో సమయం తినకుండా ఉండే తింటాను అందువల్ల వస్తుంది రావచ్చు. అయితే దానికి ముఖ్యమైన హేతు ఏం తెలుసా? మన దగ్గర ఉండే ఆలోచనలు శాస్త్ర సమ్మతంగా, ఆచార్య విషయంగా, భగవంతుడి విషయంగా ఆ ఆలోచనలు ఉండిందంటే ఏ విధమైన మనకి రోగాలు రాదు, ఏది రాదు. ఎందుకు రాదంటే సత్వగుణం పూర్తిగా ఉంటుంది. నేను వేదాంత దేశికని పెద్ద అని చెప్తాను. నా వేదాంతాది శాస్త్రం, నా మధుమతనాది సత్వమకిలం, నా సత్వాదు ఆరోగ్యం. సత్వగుణం లేదంటే ఆరోగ్యము ఉండదంటాడు. కొంతమందిలు అది ఇప్పుడు దూరదర్శన్లో అరగంటకు ఒకసారి వేస్తా ఉంటారు. అది ఆడవాళ్ళు ఈ ప్రకారం చేయాలా, దాన్ని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా చూస్తారు, ఓ టైం అయిపోయింది చూడాలా అని చెప్పి వచ్చేసి కూర్చొని చూస్తున్నారు. ఎందుకంటే ఎట్లా చెడపాలా, ఎలా చెడపాలా, ఎట్లంతా తప్పైన కార్యం చెయ్యాలా అంటారు కదా. అప్పుడు ఎట్లా ఉంటుంది ఆ మనసు అనేది? ఎట్లా పోద్ది? దూబ్ధగోక్ష మనసు అయిపోద్ది. ఆ ప్రకారం నేను ఉన్నాను, ఆ ప్రకారం నేను ఉండింది. ఇప్పుడు ఆళ్వారు చెప్పుకుంటున్నాడు, నమ్మాళ్వారు ఎన్ని కీమనం కడుగుతాయి, అట్లాంటి మనసు నుంచి నన్ను తీసుకొచ్చేసేవు. అది కాకుండా అది మంచి మనసు నువ్వే ఇచ్చేవు. ఎట్లయితే చెడ్డది తీసేస్తే, చెడ్డది తీసేయండి ఇంకేం లేదంటే, చెడ్డది తీసుకొస్తే మళ్ళీ వచ్చేసింది. నా మంచి తీసుకొచ్చి పెట్టేసావు కదా, తీసుకొచ్చి పెడితే ఇంకా తావు లేదు చెడ్డ రావడానికి. ఆ ప్రకారం మంచి తీసుకొచ్చి అంటే చెడ్డదే నా మనసులో చాలా ఉంది, దాని అంతా తొలగిచ్చేసి మంచిది తీసుకొచ్చి పెట్టింది. ఎట్లంటే అజీర్ణం ఉంటుంది, ఏం చేసినా జీర్ణం అవ్వలేదండి, అదే పుల్లచేపుగా వస్తుంది ఏం చేసేది కదా. అయితే అజీర్ణం తొలగాల. అజీర్ణం పోయింది అనుకోండి, ఏదో భగవద్ అనుగ్రహం వల్ల పోయింది, మాత్రలు ఇచ్చేది పోయింది, ఇప్పుడు మనకి ఆకలి దాని తెలిపితే ఇంకా మళ్ళా అజీర్ణం అయిపోద్ది. అంటే ఏదేదో తింటాం, అదేం చేయాలా? వెంటనే భగవత్ ప్రసాదం దొరకాల. అప్పుడు అనిష్ట నివర్తి ఇష్టప్రాప్తి. అనిష్టం నాకు పోవాలా, నాకు ఇష్టమేదో అది కావాలి కదా. రెండు చేసాడు ఆళ్వారికి. ఎన్నై కీమనం కడుగుతాయి మరిమిత్తుడు మనమే తందాడు. అది కాకుండా నీ తిరువుని పట్టుకున్న మనసు ఇచ్చేవి కదా. ఇదంతా భగవంతుడు శ్రీ నమ్మాళ్వార్ శ్రీమన్నారాయణ దగ్గర ఏమేం అని చెప్తున్నాడు. అయితే ఆయనకి ఆచారుడు భగవంతుడు.
ఆళ్వారికి ఆచార్యుడు భగవంతుడే. అయితే మనకు ఆచార్యుడు భగవంతుడు ఆచార్యుడు కాదు. అప్పుడే స్వామి మన ఆచార్యుడి దగ్గర ఈ కృతజ్ఞత పెట్టుకోవాలి. శ్రీమన్నారాయణ దగ్గర ఈ కృతజ్ఞ ఆళ్వారు పెట్టుకున్నారంటే ఆళ్వారి ఆచార్యుడే శ్రీమన్నారాయణుడు. మనకి ఈయన కదా, అందుకు ఆ కృతజ్ఞత పెట్టుకోవాలి. అత్త నీ செய்தன, అత్త నీ செய்தன అడియేనే. నువ్వు ఎంత చేసావు అత్త అత్త అనే ఒక శబ్దం. అత్త అంటే అత్త కాదు, అత్త అనే ఒక శబ్దం వచ్చి ఆచార్యుడు చెప్తుంది ఇక్కడ. అత్త అంటారు కదా ఆచార్యుని. అంటే నీ ఎంత చేసావు, నాకు ఎంత చేసి ఉంటే నా చెడ్డ అలవాట్లు ఏదైతే ఉందో అన్ని పోగొట్టేవు. అది కాకుండా నిన్ను మళ్ళా సేవించే ఒక భావాన్ని మనసుని నువ్వు ఇచ్చేవు. అది కాకుండా ఇదన్నీ మర్చిపోయేట్టుగా చేసేవు. మళ్ళీ నీ స్మరణ, భాగవతాల స్మరణ, భగవంతుడి స్మరణ అదే పూర్తిగా చేవు. ఇదంతా చేసావు కదా. ఇదంతా చేస్తే ఒకటే కాదు, మళ్ళీ భగవంతుడి దేవుడి దగ్గర చేర్చబోతావు కదా. ఇట్లాంటి పెద్ద పెద్ద ఉపకారం చేసావు కదా, ఇదంతా చేసావు కదా. అయితే కొన్ని మంది కూడా ఇలాంటి ఉపకారంగా చేస్తారు స్వామి, మీరేం ఆచార్యుడే చెప్తున్నారు. కొంతమంది ఇలాంటి ఉపకారం చేస్తారు. స్కూల్ ఫీజు కడతారు, యూనిఫామ్ తీయిస్తారు, పుస్తకాలు తీయిస్తారు, ఏదేదో చేస్తారు కదా. అదే ప్రకారం కదా ఆచార్యుడు అంటే అదంతా లౌకికం. లౌకికంగా ఉపకారం చేస్తే ప్రయోజనం లేదు. అప్పుడే పుస్తకాలతో తీసుకోకూడదంటారా? తీసుకోకూడదని చెప్పాలా. లౌకికం అనేది వేరు, వైదికం అనేది వేరు. బాగా తెలుసు. లౌకికం అనేది వేరు. లౌకికం అంటే ఈ లోకంలో మనం ఉండేదానికి ఏమేమి కావాలో అది చేసేది లౌకికం. శ్రీవైకుంఠానికి పోయేదానికి ఏమేమి చేయాలో అది చేసేది వైదికం. ఈ రెండు శబ్దం ప్రధానంగా పెట్టుకోండి. కొంతమంది అడుగుతారు వైదికం అంటే ఏంది స్వామి? సంస్కృత భాష, ద్రావిడ భాష కాదు. వైదికం అంటే మన శ్రీవైకుంఠం పోయేదానికి ఇంకా మన పొట్టాల్సిన పని లేదు, దానికి ఏం చేయాలో అది వైదిక కార్యం పేరు. అట్లయితే నేను మా తల్లిదండ్రులకి ఏదో చేస్తున్నాను, చేస్తున్నప్పుడు అప్పుడు ఆ చేసే ఆ ఇది వచ్చి అది వైదికమా లౌకికమా? లౌకికమే కదా. మా తల్లిదండ్రులకి పోయారు కదా, పోయిన దానివల్ల నేను చేస్తున్నాను కదా. అప్పుడు అది లౌకికమే కాదంటే ఈ తల్లిదండ్రులు చేసిన భగవంతుడు చేయలేదంటే అది వైదికం. ఎట్లా స్వామి అంటే నువ్వు చేయలేదంటే నువ్వు అక్కడికి పైకి పోవు. నువ్వు చేయలేదంటే పైకి పోవు. ఏమిటంటే అది భగవద్ ఆజ్ఞ, అది వైదికం. ఏంటంటే వాళ్ళు ఉండేటప్పుడు చేయాలి, పోయిన తర్వాతనే చేస్తావు. ఎందుకు చెప్తాంటే ఆ లౌకికంగా చిన్నమంది ఇతరులు హెల్ప్ చేస్తారు, పక్కింటి చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు అంటారు. అయితే అది ప్రయోజనం లేదు, వైదికంగా చేయాల. అయితే వైదికంగా కూడా చిన్నదిగా చేస్తే లాభం లేదు, పెద్దదిగా చేయాల. పెద్దది అంటే ఏం స్వామి? పెరునల్ ముదవి శ్రీవైకుంఠం తీసుకుపోయేదాకా అర్థం చేయాల. అదంటే అట్లయితే ఏం చేయాలా? అది మన మీద దాని ఒక తప్పుగా మనం చూస్తాం. ఎట్లా చూస్తామంటే ఎట్లా స్వామి దాని వైదిక శ్రద్ధ ఉండిందంటే దాన్ని ఏ తప్పు రాదు. అయితే దాన్ని సరిగా అర్థం చేసుకోవాలా. దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మనది అది ఏం స్వామి ఇట్లా అయిపోయింది, ఏం స్వామి ఇట్లా అయిపోయింది అని అనుకుంటాం. కొన్ని విషయం చెప్తాను. కొన్ని విషయం ఆచార్యుడి దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళకు కొంచెం వ్యాపారం తగ్గిపోవచ్చు, కొన్ని వాళ్ళ ఫ్యామిలీలో ఏదో కొంచెం డిస్ప్యూట్ అవ్వచ్చు, ఏదో ప్రాబ్లం అయింది అనుకోండి. చూసారా, ఇంతవరకు బాగానే ఉన్నాము, ఆచార సంబంధం వచ్చింది, అందువల్ల పోయింది అని తప్పుగా ఎత్తుకోకూడదు. వైదిక అని కొన్ని మంది తప్పుగా తీసుకుంటారు, కొన్ని మందికి ఏం చేసినా అలవాటు పెట్టుకుంటారు. ఈ దేశంలో అది ఉండదు, కొన్ని మంది దగ్గర ఉండదు. తిరువిరుత్తం సేవిస్తే వెంటనే మోక్షానికి పోతారని అనుకుంటారు. ఏ ప్రబంధం చేస్తేనే మోక్షం ఉండదు. అయితే అందువల్ల తిరువృత్తం ఆ ప్రకారం కాదు. అందులో కొన్ని మంది తిరువృత్తం చేసిన లేచిపోతారు. అంటే ఆ తనీలో ఊరు విరుత్త టోరిడి కట్టి తిరునాటక దాన్ని ఒక పాసరం ఒక అడుగు చేవిస్తేనే నీకు వెంటనే మోక్షం ఇస్తుంది చెప్పే తనీలో ఉండదు. దాన్ని పెట్టుకొని చెప్తారు. అంత ఇస్తారా? నమ్మాడు వారికే 16 సంవత్సరాలు అయింది, వెంటనే ఇవ్వలేదు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం తక్కువ చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తాను, మనం దీన్ని ఆచారం మీద తప్పేస్తాం. ఒక దీపం ఎలగాలంటే అది సరిగా ఎలగలేదంటే ఆ దీపంలో నూనె పోసిన దాంట్లో నీళ్లు కలిపి ఉండొచ్చు, లేదా ఆ ఒత్తు ఉంటది కదా, ఆ ఒత్తులో ఏదైనా నీళ్ళు కలిపి ఉండొచ్చు, లేదా దాంట్లో ఏదైనా మురికి ఉండొచ్చు. అట్లేదంటే సరిగా మంచి
ఆముదం అయితే బాగుంటుంది. ఆముదం అంటే దీపాలు వెలిగించాలంటే ఆముదం. ఇప్పుడు ఏదో దీపాల నూనె వస్తుంది. శాస్త్ర సమ్మతమే కాదు. ఆముదం దొరకలేదా, నువ్వుల నూనె చేసుకో. ఇదిదా కోయిలంతా ఇలా చేస్తాడు. తెలియని వాళ్ళు ఎట్లా చేస్తారో అది తెలియదు. పెద్ద పెద్ద కోయిలంతా నెయ్యి దీపం పెట్టుకుంటారు. నెయ్యి దీపం అంత మాత్రం మనకి శక్తి లేదు స్వామి, అంత డబ్బులు లేదంటే ఆముదం అది పెట్టుకుంటారు. ఎందుకు చెప్తా అంటే ఆ ప్రకారం దీపం సరిగా ఎలాగంటే దీపంలో ఏదైనా తప్పు ఉంటుందా? దీపంలో తప్పు కాదు. ఒకటి నూనెలో నీళ్ళు కలిసి ఉండొచ్చు, లేదు జ్వాలలో వేరేదైనా మురికి కలుసుకుండొచ్చు. అది కనుక అదే ప్రకారం ఇప్పుడు నాకు ఈ ప్రకారం అయిపోయిందే స్వామి నా లైఫ్ ఆచార సంబంధం తర్వాత అంటే ఆచార్య దగ్గర తప్పులేదు, దోషం ఆచార్య దగ్గర తప్పు పెడతాము. ఆయన దగ్గర తప్పులేదు. ఎందుకంటే ఆచార్య మనకి హెల్ప్ చేశాడు, అన్ని చేశాడు, మనకి మోక్షాన్ని పూర్తిగా ఇచ్చాడు. ఆయన ఎంత పూర్తిగా ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన బాగా ప్రకాశం చేశాడు. మన దగ్గర ఏం లేదంటే మంచి మనసు లేదు. మంచి మనసు లేదు. ఆ మంచి మనసు కావాలి కదా. ఆ మంచి మనసు என்ன தூய்தாக நெஞ்சுதன்னில் தோன்றுவேன் ஆச்சாரியன் செய்த ఉపకారమానవది தூய்தாக நெஞ்சுதன்னில் தோன்றுమేల్. తోండ్రుమేల్ అంటే ఆయన చేసిన ఉపకారానికి ఇట్లాంటి ఉపకారం చేశాడే, ఆ ఉపకారం అనేది మన దగ్గర స్వాభావికంగా చాలా పవిత్రమైన ఉపకారం చేశాడని చెప్పి మనకు మనసులో పడాలంటే పడద్దా అంటే చాలా తోండ్రుమేల్ అంటే అంత సులభంగా అది మంచిదిగా పడదంటారు. సరే, ఎన్ని మందిని తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ కాలక్షేపంలో వీళ్ళందరూ ఉంటున్నారు. అదేని చెప్తుందా ఉన్నా. ఇప్పుడు మీకు చెప్తున్నానంటే ఓ నన్ను తప్ప మీ ఊరికి ఈ కాలక్షేపం గమనం కాదు, నాకు అడిగేది చేర్చుకుందా. ఇప్పుడు మీరే చెప్తున్నారు సమనే చెప్తున్నా, ఇంక వినేటోళ్ళు చేయిపోతారని మనన్నా చేయాలి కదా అని చెప్పి అభిప్రాయం అడిగేందుకు రావాలా. ఇప్పుడు ఆచార్య దగ్గర మనం ఉండామో లేదు అనే అభిప్రాయం 2 మందికి ఉంటుంది కదా. అప్పుడు ఏమనుకుంటాము, ఏం లేదు స్వామి ఏదో చేసాడు సమాజం మీద వచ్చేసాము. అయితే ఆ మనసు పూర్తిగా లేదు కదా. అప్పుడు కొంచెం బాగున్నానండి, కొంచెం తగ్గిపోయినానంటే లౌకికంగా తప్పిపోవచ్చు, వైదికంగా తప్పదు. ఎప్పుడైనా కానీ మీరు కొంచెం ఆలోచించి చూడండి. ఇప్పుడు 40 వయసు 50 60 70 అంతా వచ్చి కూర్చొని ఉంటారు. వాళ్ళు దీనికి ముందు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? స్వామి దీనికి ముందు ఒక 4 ఇల్లు పెట్టుకోవడానికి 2 ఇల్లు ఉంటుంది. అది లౌకికం. వైదికంలో దీని ముందు జ్ఞానానికి ఇప్పుడున్న జ్ఞానానికి తప్పకుండా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రస్తుతి ప్రకారం ఉండాలనే ఒక ఆలోచన తప్పకుండా వచ్చి ఉంటుంది. అప్పుడు తప్పకుండా వచ్చిన వైదికంలో మీరు ఎట్లా పైకి వచ్చారా లేదా? వచ్చారే. ఈ వైదికంలో పైకి వచ్చేది అనేది 4 బంగ్లాలు తీసుకోవాలా, 4 కార్లు తీసుకోవాలా, అది కాదు. అటైతే తీసుకోవాలని ఏంటంటే ఈ లోకంలోనే ఉండాలనే అభిప్రాయం ఉండదని అర్థం. అప్పుడు దానికి ఆచారం ఉపదేశం అక్కర్లేదు. ఈ లోకంలో ఉండేదానికి ఆచారం మనకు కావాలా? ఆయన దగ్గరికి పోతేనే ఆయన ఏం చేస్తాడంటే నేను తీసుకుపోయి భగవంతుడు తీసుకొని చేర్చాలా. దానికి ఏం చేయాలో అది నేను చేస్తాను చెప్పి చేస్తాను. కానీ అప్పుడు ఆచార్య దగ్గర పోయి నాది ఉన్న డబ్బులంతా పోద్దా స్వామి అంటే డబ్బులు పోద్దో లేదో మంచి జ్ఞానం వస్తుంది. అందుకుదా ఆయన ఉపకారం చేసేయడం తలవాలి కదా. ఆ తలుపు అనేది ఆ తలిచేదని వచ్చినంటే తోండ్రుమేల్. అలాంటి ఆలోచనలు రావటం అనేది చాలా శ్రమం. ఎవరు ఎన్ని మందిని తలుచుకుంటున్నారు, ఎంత ఉపకారం చేసాడు ఆచాడు, ఎంత ఉపకారం చేయడు అందరూ తలుచుకుంటున్నారా? వాళ్ళు మనస్సాక్షిగా వాళ్ళు ఇంకోటి దగ్గర చెప్పాల్సిన పని లేదు, ఎవరి దగ్గర చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకే తెలుసు, వాళ్ళ మనసుకే తెలుసు మనం ఎట్లా ఉన్నాము, మనం ఇప్పుడు ఏ ప్రకారం ఉన్నాము. ఇప్పుడు ఆచారం అంటే కాలక్షేమ ప్రక్రియ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా ఉన్నాము, ఏ ప్రకారం ఉన్నాము అని దానికైనా ప్రత్యేకం ఏమవుతుందా? ఆయన చేసిన దానికి మనం ఏం చేయను దానికి ప్రయత్నం చేయొచ్చులే కానీ అయితే పూర్తి అవుతుందా? ఏం లేదు. అందువల్ల ఈ ప్రకారం మనసు వచ్చేది అనేది దుర్లభం. ఈ ప్రకారం మనసు వచ్చేది అనేది చాలా దుర్లభం. ఏంటి స్వామి అంటే ఏదో చేశారండి అంతే. అంటే స్వైట్ సంప్రదాయం చెప్తుందండి ఈ ప్రకారం ఆచార్య దగ్గర ప్రేమగా ఉండాలని చెప్పి, దాని దగ్గర ఆయనను నా దగ్గర కొంచెం ప్రేమగా ఉన్నాడు, ఏదో చేశాడు. అట్లదా మనం తలుచుకో, అది కరెక్ట్ అయిన తలుపు కాదు.
అది తుయిదాగా, తుయిద అంటే పవిత్రంగా తలుచుకోవాలి. అటైతే ఆ ప్రకారం తలుచుకున్నట్టు అది పవిత్రం కాదు. అప్పుడు పవిత్రంగా తలుచుకోవాలంటే దానికి ఏమర్థం? ఆయన వల్లే నేను ఉన్నాను, ఆయన నన్ను ఈ ప్రకారం తీసుకొచ్చాడు, ఆయన వల్లనే మోక్షానికి పోతాను, ఆయన లేదంటే నాకేం లేదు. ఇది నిజంగా మనసులో పడాలి, నిజంగా మనసులో పడాలి. పడద్దా స్వామి అద్దా మనవాళ్ళు మామూలు అలా అడ్డ పడితే ఆ ప్రకారం మనసులో పడితే, అప్పుడు పడితే ఒక శబ్దం ఈడుస్తా ఉంటే ఏమర్థం? స్వామి మీరు రేపుకి వస్తారా అని అట్లా ఈడ్చారంటే డౌట్ ఉంటుంది కదా, సందేహాలు వస్తుంది కదా. அதே ప్రకారం ఇక్కడ தூய்தாக நெஞ்சு தன்னில் తోండ్రు మేల్. మన లైఫ్ లో ఏదేదో కష్టం అంటాము. ఇది కట్టాలి, అది కట్టాలి, అది కట్టాలి, ఇదిదా కష్టం. ఆచాడు ఇంత ఉపకారం చేసాడు అని చెప్పి మనసులో వెంటనే రావాలి కదా. అది రావటం అనేది అంత కుదరదు. రావాలా అంటే అర్థం కాదు. అది దుర్లభం. అది దుర్లభం. దాని దుర్లభమైన తూజాగ నెంజిన తోండ్రు మేలు సెందోంది మేలు. ఇప్పుడే మనం వాళ్ళోళ్ళు మీరు బయట ఎవరిదేమో చెప్పుకోవాల్సిన పని. మీకే మీ మనసాక్షి ఉంటుంది. మనసాక్షి అడే మిమ్మల్ని చెప్తున్నానంటే అటైతే నేనంతా దాన్ని దాటి వచ్చేసాను. ఆహా అటైతే స్వామి సేవైపుణ్యం వచ్చిండారు. ఏమీ లేదు, మీలాగనే నేను. ఇంకా అయితే మీకన్నా మోసం కూడా చెప్పుకోవచ్చు, దాంట్లో ఏం తప్పేం లేదు. ఏంటంటే అదేంటి స్వామి మోసం చెప్తున్నారంటే, తెలిసిన వాళ్ళు చేయలేదంటే ఇంకా తప్పు ఎక్కువ, తెలవని వాళ్ళు చేయలేదంటే తప్పు తక్కువ. అర్థమైందా? తెలిసిన వాళ్ళు చేయలేదంటే అర్థం తప్పు ఎక్కువ. అందువల్ల ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం ఇప్పుడు కాలక్షేపం వింటారు, వింటారు, కాలక్షేపం వింటారు. వినిన తర్వాత అయితే వ్యాఖ్యానం విడుగుడు చదువుకొని పోవచ్చు. చదువుకొని పోయినా కూడా అది అర్థమయ్యి దాన్ని పూర్తిగా తెలుసుకొని ప్రకారం మనం కొంచెం దానికి ఎట్లా మనం పోవాలన్నా ఆ స్థితికి మనం వస్తున్నామంటే దుర్లభమే. అట్లయితే ఇది అర్థం చేసుకుని కాదంటే అర్థం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆచార్యుడు ఈ ఉపకారం చేసిన అర్థం అనేది కష్టమే కాదు, అయితే మనసులో పడదు. ఎందుకంటే కష్టమైనది ఏం తెలుసా? భగవంతుడు ఈ సృష్టి కార్యం చేస్తున్నాడు, శ్రమమే. అది అర్థం చేసుకుని అంటే ఇట్లా అట్లా ఏదేదో చాలా దారి ఉంటుంది, అది తెలుసుకునేది కష్టం. అదే మన వేదాంత విచారం చేసి అంటే అదంతా కష్టమే. జగత్ కారణం భగవంతుడు, ఈ లోకానికి కారణం, అదంతా తెలుసుకునే కష్టం. అయితే ఇది తెలుసుకునేది కష్టం కాదు, మనసులో చట్టం కాదు. వెంటనే తూయిదాగ నెంజి దండలు తోండ్రు మేలు. దీనికి కొన్ని మందిలో ఏం చేస్తారు? స్వామి పుస్తకాలతో నేను ఇచ్చానండి, ఆషాఢ వైభవం పుస్తకాలు ఇచ్చాను. కొన్ని మందిలో ఏం చెప్తారు? నేను కాలక్షేపంతో పెట్టించానండి ఆషాఢ వైభవం, ఆ ప్రకారం కాలక్షేపం పెట్టించానంటారు. కొన్ని మంది ఏంటంటే ఇది చెప్పేటోళ్ళు ఒకటే కాదు, అందరికీ అడియనికం చేర్చే చెప్తున్నాను, అది ఉంటుంది కదా. అయితే ఆ మనసులో పూర్తిగా పడాల. అది ఎందుకంటే సరే నాకు ఆ మనసులో పడలేదంటే ఎందుకు పడలా? ఆచార్యుడు నాకు ఇంత ఉపకారం చేసిన మనసులో ఎందుకు పడాలా? అది పడాలి కదా. అది పడలేదంటే ఎందువల్ల పడలేదో ఆలోచించాలా. అది ఆలోచించాలా. ఆలోచించి అప్పుడు ఏమవుతుంది? మనం ఈ తప్పు చేశాము, అందువల్ల అని చెప్తుంది కదా. అప్పుడు ఈ ప్రకారం ఏంటి? ఆయన చేసిన ఉపకారం మన మనసులో పడిందంటే ఆయన దేనికి వదలము. అదే శని స్వామి ఇది అప్పుడుదా మనకి అది అర్థమవుతుంది. అప్పుడు కృతజ్ఞత అని పేరు దానికి. కృతజ్ఞత. ఎవరో ఒకరు మనకి ఏదో హెల్ప్ చేశారు, మర్చిపోతామా? అదే ప్రకారం ఆచార్యుడు మనకి చేసిన ఉపకారం మర్చిపోవాలంటే మర్చిపోం. కృతజ్ఞత. ఆ కృతజ్ఞత పూర్తిగా ఉండాల. ఆ కృతజ్ఞత పూర్తిగా ఉంటే మనకి ఆచార్యుడు ఉపదేశిపోండి. అటైతే అలాంటివి ఉంటారా? ఇదిగా సంసారంలో ఉండే స్థితి. ఇప్పుడు వ్యాఖ్యానం గురు వర్తక స్మాత్మనక పుంసక కృతజ్ఞ మగాత్మనక. కృతజ్ఞ ఆచార్యుడు చేసిన ఉపకారానికి మనం మనసులో ఎప్పుడు కృతజ్ఞ పెట్టుకోండాల. ఇంత చేసాడే ఎంత పెద్ద మగనీయుడు అతను చేసేసాడు అని చెప్పి అతని మీద మగాత్మ అని చెప్పాలి. ఆచార్యుని మీద మగాత్మ అని చెప్పడం. అప్పుడు ఆచారం చేసిన ఉపకారాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. సరే స్వామి,
అలాంటి మర్చిపోకుండా ఉండేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు చూస్తాను. கிஜக்ஜத கிஜக்ததாய் பதிவார் ஒருவரை பேரே உள்ளது தேசம் திகழும் திருவாழ்விழிப்பலை வாசமலர்த்தாலடைந்து வைத்து என்றும் திருவாழ்விழிப்பில் தீவினை போந்தவை உருவாகி வந்துய்ய கொண்டு என்றும் திருமலையாழ்வார் திருவாழ்விழிப்பொருளை சீரொருளால் தருமதி கொண்டவர் தன்மை விடத்தார தாரக வெண்ணி நீரவனமே என்றும் சீராரும் எதிராதல் அன்றோர் நாம் உய்ந்தது என்றும் கூசாமல் எப்பொழுதும் கூறு என்றும் இப்படி பகுஜராயிருக்கிற இவருடைய கிருஜக்னை இருக்கிறபடி இதுவாய்த்து இனி இப்படி தேசிகோ உபகார தர்சியாய் இருக்கிறேன் இவருடைய மனசுதான் வஸ்தவிய ஸ்தலத்தை விட்டு தேசாந்திரத்தில் சத்தை உடையதாக மாட்டாது என்கிறார். ఒక నిమిషం. ఇప్పుడు ఆ కృతజ్ఞగా ఉండేటోడు ఎవరన్నా ఉన్నారా? ఈ మీరు ఏంటి ఆచార్యం చేయదు ఉపకారమానవది తూదాగ నెంజిదన్ని తోండుమే. అప్పుడు ఈ ప్రకారం కృతజ్ఞత అంటే ఆయన చేసిన ఉపకారాన్ని పూర్తిగా మనసులో పెట్టుకొని ఎవరు స్వామి ఉండుంటారు. ఈ వ్యాఖ్యాత మనవాళ్ళ మామని ఆ ప్రకారం ఉండాలని చెప్పినాడు. మనవాళ్ళ మామని ఆయన ఆ ప్రకారం ఉంటాడు. ఆమె ఆచార్యుడు చేసిన ఉపకారం మర్చిపోలేదంటారు. మర్చిపోయి సరే స్వామి ఆయన ఉనింది 650 సంవత్సరం ఉంది. ఇప్పుడు ఎవరన్నా ఉండారా? కలవల. ఆయన ఉనింది ఇప్పుడు ఈ మాట చెప్పిన వెంటనే మీకు ఏం ఊహించడం అవసరం? పెద్ద స్వామి ఎవరు లేదు, అప్పుడు నేనే లేదు. కొన్ని మంది తప్పు చేసింటారు అనుకోండి, అక్కడ ఉండేటోళ్ళు అందరూ తప్పు చేశారు. దాంట్లో నేను ఒకటండి, నేను ఒకటే చేశానా? అదే ప్రకారం ఇప్పుడు 650 సంవత్సరం ముందు ఆ కృతజ్ఞతోడు ఆచారం చేసిన ఉపకారం పూర్తిగా తెలిసింది మనవాళ్ళ మమ్మల్కి. ఇప్పుడు ఎవరు లేదు కదా, నా గోష్ఠిలో నేను ఉన్నాను. ఎవరన్నా ఉండి నేను లేదంటే పర్లేదు. అట్లా అనుకోకూడదు. మనం రావాలా ఆ గోష్ఠికి, మనవాళ్ళ మమ్మల్ని తిరుమల పట్టుకొని ఆయన గోష్ఠికి రావాలి కదా. ఆయన ఒక్కడే ఈ ప్రకారం ఉండాలని చెప్పి. ఎందుకంటే ఏంటి ఆయన ఆశ్రమం అనుగ్రహించింది అంటే మనం ఆలోచించి చూడాలా. ఏమవుతుంటే మనం ఈ ప్రకారం కొంచెం ఒకరొకరికి ఇది మాట్లాడాల్సిన పని లేదు. ఒకటనే పక్క నుండి వీళ్ళు వాళ్ళు ఒక శ్రీవేష్ణు ఇంకో శ్రీవేష్ణుడు ఇద్దరు మీరు ఎట్లా ఉండారు ఆచార్య దగ్గర మీరు వచ్చి ఉపకారం అడ్డుకోరంతా పూర్తిగా తలుచుకుంటారా అని అడిగితే లేదంటే ఆన్సర్ వస్తుంది. ఈమె దగ్గర అడిగితే లేదంటే ఆన్సర్ వస్తుంది. దాంట్లో పోవాల్సిన పని మీకు మనసు ఉండదు కదా, హృదయకం ఉంటుంది కదా, మీరే అనుకోవచ్చు మనం ఎట్లా ఉంటాము ఎలా ఉంటామంటే. ఇది ఇంకో ధర అడిగి తెలుసుకోవాల్సిన పనియే కాదు. అడిగి తెలుసుకోవాల్సిన పని అంటే అది వేరు. వీళ్ళు తప్పు చేసేది, వీళ్ళు తప్పు చేసిన తప్పు చేయాలంటే అందరూ ఒకే కేటగిరీలోనే ఉండాలి. అట్లా వాళ్ళకి తలుచుకొని చూడాలా. తలుచుకొని చూసి వాళ్ళు ఆలోచించి కూర్చొని ఆలోచించి ఇది బయట మనుషులకి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. బయట మనిషికి ఏంటంటే బయట మనిషి ఈయన తప్పుంది చూసారా, ఈయన ఆచార్య ఉపకారం చేసిన ఉపకారానికి ఈయనకి ఆయన తలవలే లేదు అంటే చెప్పేటప్పుడు కూడా తలవలేదు, అడిగని చెప్తా తలవలేదు కదా. అందువల్ల అప్పుడు మనమే ఆయన చూసామంటే ఉపకార గౌరవం, ఆ ఉపకార గౌరవం తెరవాల. ఉపకార గౌరవం మనం తలుచుకోలేదు అనుకోండి ఎక్కడో పోద్ది. ఉపకార గౌరవం మనసులో పడదు. మనసులో పడదంటే ఏమైపోయింది, మన మనసు ఎక్కడికో పోద్ది. అటైతే ఎక్కడికో పోయిందంటే ఏమవుద్ది, ఆయన చేసిన ఉపదేశం మనకి పూర్తి కాదు. అందువల్ల ఇది ఎట్లంటే 10 సంవత్సరాలకు రావచ్చు, 18 సంవత్సరాలు రావచ్చు, 25 సంవత్సరాలు రావచ్చు, 38 సంవత్సరాలు రావచ్చు, 48, 50, 68 అప్పుడు కూడా రావచ్చు. ఏం స్వామి అప్పుడు 10 సంవత్సరాలు వస్తే కొంచెం గొప్పతనం, ఇది 60 సంవత్సరాలు వస్తే కొంచెం తగు రకమైన కాదు. అయితే వస్తే మంచిదే. అందువల్ల అయితే ఇది వచ్చేసిందే అని చెప్పి అనుకుని రాకుండా చూసి చూసుకోవచ్చు. సరే ఇది మనం గురుదను చెప్పాలంటే సిగ్గుపడాలా? నాకు ఆచార్య అభిమానం లేదండి, ఆయన చేసిన ఉపకారం మీద నుంచి కృతజ్ఞతగా పెట్టుకోలేదండి అంటే ఏం సిగ్గుపడాల్సిన పడలేదు. అయినా కూడా మనకు మనమే ఆలోచించి మనమే జడ్జిగా ఉండుకోవాలి. మనమే అప్పుడప్పుడు ఆడవాళ్ళు ఆ ప్రకారం చేస్తారు. జడ్జిగా ఉండి ఈ ప్రకారం చేసామే ఇది సరికాదని చెప్పి అనుకుంటే మనకి దానికి మంచి అయిన ఆన్సర్ వస్తుంది అంటాడు. అప్పుడు ఇదంతా మనోవ్యాపారం, మనసులాంటి వ్యాపారం. అప్పుడు ఈ ప్రకారం ఉండగా మనం ఆరోగ్యంగా ఉండాలంటేనే ఇది ఉండాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే ఏమిటి? మనం ఏమనుకుంటామో ఆరోగ్యం అనేది మనం తినే వస్తువు ఒకటే కాదు, మనసు వల్ల కూడా. ఇది ముందుకు చూసాం కదా, మనసు వల్ల కూడా ఆరోగ్యం వస్తుంది. తినే వస్తువు సాత్వికమైన భోజనాలు ఉంటే ఆరోగ్యం ఉంటుంది, దాంట్లో ఏం లేదు. అయితే సాత్వికమైన భోజనాలు ఉంటుంది, అయితే నాకు ఆలోచనలు రజోగుణం తమోగుణం ఆలోచన వచ్చేసింది, సాత్విక ఆలోచన లేదంటే తప్పైపోతుంది, అప్పుడు వ్యాధి వచ్చేసి తప్పైపోతుంది. స్వామి సాత్వికమైన భోజనం ఉంటే రజోగుణం తమోగుణం వస్తుందా అంటే రావచ్చు. నాకు ఎందుకు రావచ్చు అంటే అతను ఏదో నాకు చేశాడు, సరే పోనీ వదిలేస్తున్నాడు, వదిలేదే. నేను సాత్వికమైన భోజనంగా తింటున్నాను అయినా కూడా వస్తుందంటే ఎందువల్ల వస్తుంది? ఆచార ఉపదేశం పరిపూర్ణ తీసుకుంటే అది రాదు అంటుంది. అయితే అప్పుడు భక్తి రీతిగా రావాలా, ఆత్మ రీతిగా రావాలా, శరీర రీతిగా రాకూడదు. అది వచ్చింది అనుకోండి, అప్పుడు ఆచార సంబంధం ఉండాలి అని తెలుసుకోవచ్చు. అది లేదనుకోండి అంతే. ఆచార సంబంధం ఉండాలంటే ఆయన చేసిన ఉపకారం తెలుసుకుంటేదా ఆచార సంబంధం ఉండాలని అర్థం. ఆయన చేసిన ఉపకారం తెలుసుకోకుండా ఆచార్య సంబంధం అయిపోయిందండి, సమాసనం చేసుకున్నాను అని చెప్తే వెంటనే పని చేసేద్దంటే అవేం లేదు. ఇది రిజర్వేషన్ కాదు, ఇది అప్పుడప్పుడు నేను చెప్తానే ఉంటాను. మనం ట్రైన్ బుకింగ్ చేసాము, అక్కడ ఎవరో కూర్చున్నారు అనుకోండి, లేవయ్యా చూడు రిజర్వేషన్ చేసి పెట్టున్నాను, ఇదిగో నువ్వు లే, నువ్వు కూర్చోవాలా అని చెప్పి ఆ సీట్లో కూర్చున్నాం. అలా కాదు, ఇది రిజర్వేషన్ కాదు. సంభాషణ అయిపోయిన తర్వాత దాని పద్ధతి, ఆ పద్ధతి ప్రకారం ఉండాలి. అప్పుడుదా సంభాషణ అయినట్లు లెక్క. లేకపోతే సంభాషణ అయినట్లు ఎక్కడ అంటే లేదు, చేసుకున్నాడే స్వామి అంటే చేసుకో. అప్పుడు సమాశయనం అంటే ఏం అర్థం తెలుసుకోవాలి. చేసుకున్నది ఒకటే సమాశయనం కాదు, ఆ ప్రకారం అనుష్ఠానంలో తీసుకొస్తేదా నువ్వు సమాసనం చేసుకున్నట్టు అర్థం. ఇప్పుడు సమాసనం చేస్తున్నాడు ఇతను, అంత తప్పుగా పాపాలు చేస్తూనే ఉన్నాడు, ఇతను మోక్షం ఇవ్వాలా వద్దా? ఒక స్వామి అడిగాడు, స్వామి సమాసనం చేసుకున్న మోక్షం కదా, అప్పుడు రామానుజుల వారి సంబంధం కదా. అవును. అప్పుడు నేను సమాసనం చేసుకున్నాను, చేసుకో, మోక్షమే కదా. అవును. లేదండి అతను ఏదేదో తప్పు కార్యాలన్నీ చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, ఎవరోనో కొడుతున్నారు, ఏదేదో చేస్తున్నాడు, పాప కార్యం చాలా చేస్తున్నాడు, అయితే సమాసనం చేసుకునేసాడు అని చెప్పాడు. మోక్షం ఉండదు కదా. ఇప్పుడు ఉండాలని చెప్పాలా, లేదని చెప్పాలా? ఉండాలని చెప్తాను అనుకోండి, దాంట్లో ఒక శ్రమ వస్తుంది. లేదని చెప్పాను అనుకోండి, దాంట్లో ఒక శ్రమ వస్తుంది. లేదని చెప్తే ఏముంటుంది అవుతుంది. స్వామి ఆచార్య సంబంధం అయింది, ఈయనకి మోక్షం లేదంట, అట్టయితే ఆచార్య సంబంధం మోక్షం ఇవ్వదు, ఇంకా మీరు ఎవరు చేసుకోబాకండి. దాని మీద ఒక నమ్మకం పోతే ఎవరు రారు, అప్పుడు మొత్తానికి మోసం అయిపోద్ది. సరే అట్లయితే మొత్తానికి మోక్షం అయిపోతే ఇచ్చేస్తామే, అతన్ని మోక్షం ఇచ్చేస్తాం. సరే తప్పు చేసినా పర్వాలేదు, ఆచార్య సంబంధం ఉండదు ఇచ్చేస్తామంటే దాంట్లో ఒక ఆప్తి ఉండదు. ఏంటంటే ఒక స్వామి వచ్చాడు, స్వామి ఏంటి వాళ్ళంతా నాకు చాలా శ్రమ ఇస్తున్నారండి, అట్టనా నన్ను తిప్పి కొట్టారా? తిప్పి కొడితే పాపాలు కదా అన్నాడు. మీరేం చేసి సమాసనం చేసుకొని వచ్చేసి మీరు ఈ తప్పు కార్యం చేయండి, చేసినప్పుడే మీకు మోక్షం ఇస్తారు. అప్పుడు నేను ఒక తప్పు కార్యం చేసేదానికి సమాసనం ఏమవుతుంది? సాక్షి అవుతుంది. అప్పుడు చెయ్యాలా వద్దా ఏం చెప్తారంటే చెయ్యాలా. అప్పుడు సమాసానికి ఏం అర్థం? చేసిన తర్వాత ఆ చెప్పిన లెక్క ప్రకారం ఉండాలి. అప్పుడు నేను చేసుకొని నేను తప్పుగా ఉంటే ఇవరకు నేను చేయలేదని అర్థం. నువ్వు సమాసనం చేసినట్టుగా కాదు. లేదు నేను ఆచార్య దగ్గర శంకు చక్ర లాంటిది పెట్టాడంటే అది పెట్టాడంతే, అంతేగాని ఆ ప్రకారం ఉన్నావా అప్పుడు సమాసనం అంటే ఆ ప్రకారం మనం జరుపుకుంటేనే సమాసనే. కానీ అదేదో రెండు భుజాలు చూపించాను, రెండు భుజాలు ఆయన ఏమో పెట్టాడు అంతే, అది కాదు. ఎందుకు చెప్తుంటే అది కొన్ని విషయాలని తప్పుగా అర్థం చేసుకుంటాను. కొంతమంది ఆచార్య సంబంధం ఉండదా, రామానుజుల వారి సంబంధం ఉండదా అంటారు. అతను మంచోడా కాదా అని బుద్ధి ఎట్లాంటిది అదంతా ఆలోచించాలా. సంబంధం తీసుకొని మంచోడుగా లేదంటే ఆ ప్రకారం ఉండరు, ఏదో ఉన్నారంటే ఆ ప్రకారం ఉండకూడదు. అదే సరే. దీంట్లో సరే స్వామి, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే దీన్ని ఈ ఆచార్య ఉపకారం మీద కొంచెం తప్పుగా తీసుకుంటాం. ఆ రోజు నేను
కొంచెం మొగరాజుగా ఉన్నాను. ఓహో నాకు పనులంతా బాగా, ఉద్యోగం అంతా బాగుంది, మంచి జీతాలు బాగానే వచ్చుతా ఉంది. అదే ఇప్పుడు వైష్ణవ సంప్రదాయ ఆచారాభిమానికి వచ్చాను కదా, ఈ కాలక్షేపం విన్న ఏమైపోయిందంటే కైంకర్యం బాగా పెరిగిందండి. ఎక్కడెక్కడ కైంకర్యం పెరిగాలో ఎంత పెరిగింది. ఆచారాడికంతా నేను తెలుసుకున్నాను. అయితే నాకు అప్పుడున్న జీతం ఇప్పుడు రావటం లేదండి. అప్పుడు ఉండే నాకు పెద్ద మొగరాజుగా ఉన్నాను కదా, అదంతా తగ్గిపోయిందండి. అదే ప్రకారం నన్ను వాళ్ళంతా గౌరవించారు కదా, అది తగ్గిపోయిందండి. అయితే జ్ఞానం బాగానే వచ్చింది. అప్పుడు కూడా జ్ఞానం వచ్చింది అని చెప్పి ఈ ప్రకారం తప్పుగా ఎత్తుకుంటారు. అప్పుడు జ్ఞానం వచ్చింది తప్ప స్వామి, జ్ఞానం వచ్చింది రైటే. అక్కడ ఏం ఆ మాట ఎట్లా చెప్తారంటే, జ్ఞానం వచ్చిందే కానీ అదంతా పోయిందండి స్వామి. నా డబ్బులు పోయింది, నాకు ఉద్యోగం ఉద్యోగంలో ఆ ప్రకారం నాకు ఎక్కువ జీతం వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయింది. అది కాకుండా నాకు మిగతా వాళ్ళంతా అంతకు నన్ను గౌనించుకోలేదు అంటారు కదా, ఈ ప్రకారం మాట్లాడకూడదు. ఇదా తూయిదాగ నెంగిదన్ను పోండు నేరు, తూయిదాగ నిజంగా పవిత్రంగా తలుసుకోవాలి. ఆయన చేసి ఉపకారం చేసాడు, ఏం స్వామి చేశాడు, ఉద్యోగంలో ఇంత సంపాదించానండి, ఇప్పుడు తగ్గిపోయింది. 2 ఇళ్ళు ఉండిందండి, ఒక ఇల్లే ఉన్నది. అప్పుడే పవిత్రమైన ఆలోచన లేదని అర్థం. సరే స్వామి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు ఆయన దగ్గర పోతే ఇదంతా పోద్దా స్వామి? ఈ ప్రకారం ఆయన దగ్గర పోతే ఇదంతా పోద్దంటే ఎవరు స్వామి వస్తారు స్వామి? మీకు ఆచార సంబంధం కావాలనా? మీకు ఉద్యోగం పోద్ది, మీకు ఇల్లు 4 ఇల్లు ఉంటే 2 ఇల్లు పోద్ది, ఎవరైనా వస్తారా? మీరు చెప్పటం అట్టే కదా ఉండదు. అది కాదు అర్థం, అది కాదు అర్థం. ఏంటంటే నీకు ఈ ఆత్మ ఉజ్జీవనం దొరుకుతుంది. ఆత్మ ఉజ్జీవనం దొరికితేనే ఇప్పుడు ఇల్లుని తీసేది, జీతం తీసేది అన్ని దేనికి? ఆత్మానికా శరీరానికా? ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇల్లు తీస్తాను, ఇల్లు ఎక్కడ తీస్తాను? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక దారు తీస్తాను. అది ఇప్పుడు పెరిగిపోయింది, బాగానే పెరిగిపోయింది, తీస్తున్నాను. అది కారు 2 కార్లు తీసుకున్నాను, అది కొత్తగా వస్తుంది, రకరకాలుగా వస్తుంది, తీసుకున్నాను. ఇదంతా ఆత్మక శరీరానిక స్వామి? ఎట్లా స్వామి ఆత్మ అని చెప్పచ్చు శరీరానికి? అట్లయితే జ్ఞానం వచ్చింది కదా, అది ఆత్మక శరీరానిక? జ్ఞానం శరీరం జ్ఞానమే లేదు స్వామి, అప్పుడు ఆత్మకనే. అప్పుడు ఏది కావాలి మీకు? ఆత్మ ఉజ్జీవనం కావాలన్నా, శరీర జీవనం కావాలన్నా? అంటే ఈ ప్రకారం చెప్తా ఉంటే మీకు ఏం ఆలోచన వస్తుంది? అట్టయితే నేను ఈ లోకల్ శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉంటుంటే డబ్బులే వద్దు, డబ్బులు వస్తే కూడా వద్దు, ఇల్లు వచ్చిందా వద్దు, కారు వచ్చిందా వద్దు అని చెప్పాలా? అది కదా ఇది. అది కాదు, కావాలా? ప్రాధాన్యం దేనికి ఇవ్వాలా? అంటే శరీరానికి కావాల్సింది ఈ లోకంలో ఉండేటప్పుడు కావాల్సిందే, లేదని చెప్పాల. కాలక్షేపం వినాలా? నాకు శరీరం భోజనం కావాలా? లేదు స్వామి, నా దగ్గర డబ్బులు లేదు, మీరు చెప్పారు కదా కాలక్షేపంలో ఆత్మ ఉద్జీవనం అని చెప్పి నేను పోయానండి, నేను ఉద్యోగం అంతా మానేసాను, అంతా పోయాను, ఇప్పుడు డబ్బులే లేదు, ఫస్ట్ 10 రోజులు ఫస్ట్ స్వామి అంటే ప్రాణంతో ఉంటాయిదా కాలక్షేపం వినేదానికి? దానికి భోజనం చేసి కావాలి కదా. అప్పుడు భోజనం చేయాలంటే భోజనం ఆత్మ చేసిందా శరీరం చేసిందా? శరీరంగా భోజనం చేసింది, ఆత్మ భోజనం అక్కర్లేదు. అప్పుడు కావాలి కదా. ఆత్మ ఉజ్జీవనం కోసం శరీరం వద్దని చెప్పనే లేదు. కొన్ని విషయాలు బాగా మనం ఆలోచించి తెలుసుకోవాలా. కొన్ని మందిని తప్పుగా అనుకుంటారు. ఈ శ్రీ వైష్ణవులు ఎప్పుడు చూడు ఇక్కడ వద్దు, ఇక్కడ ఏం చేయబాక, పోయేది చూడు, అక్కడ ఇక్కడి శ్రీ వైకుంఠం పోవాలా, ఆచారాన్ని పట్టుకో, ఇది పట్టుకుంటారంటే అండి. ఎందుకోసం ఇది వద్దని చెప్తున్నారంటే వద్దని చెప్పలేదు, ఇక్కడ ఉండేవాడికి ఇది కావాల్సిందే. ఇది లేదనుకోండి అని ఏమన్నా చెప్పలేం కదా. తెల్లారితేదైనా ఏదైనా ఒకటి పాలు గీలైనా తాగి ఉండాలి కదా, లేకపోతే కూర్చొని చెప్పడం అవుతే. తెల్లతల్లి తిరువారాధన ఊరికి ప్రసాదం నోట్లో వేసుకుంటాం, దాని తర్వాత మధ్యాహ్నం భోజనం చేయాల్సింది కదా. లేదండి నాకు ఆత్మ ఉజ్జీవనం కావాలా, ఆత్మ భోజనం చేస్తుందా? లేదు కదా, నేను ఏం తిన్ను, కైతేనే లేదు, ఏం లేదు. అందువల్ల కావాలి. అయితే ప్రాధాన్యం దేనికి?
காதன் இதுவே அதுதான் தூய்தாக நெஞ்சிதன்னில் தோன்றுமேல் తూజాగా నెంజిదన్ని తోంటుమేలు అటది పవిత్రంగా తలుసుకోవాలి దాన్ని. ఏం పవిత్రం? ఆయన ఎంతో ఉపకారం చేసిన ఎంత ఉపకారం చేసిన సరే దీన్ని అది ఒకటి ఉందా. మనం ఏమని అనుకుంటాం, ఇంకోటి ఒకటి తప్పుగా అయినా మాకు ఒక అభిప్రాయం వస్తుంది. ఆచార్యుడి దగ్గర సమస్యను చేసి తెవటానికి పోయేటప్పుడే ఆయన సరిపోయానండి, నాకు వ్యాపారం జరుగుతుంది, బాగానే జరుగుతుంది, ఇంకా బాగా జరగదు, ఏదో ఒక ఇల్లు పెట్టుకోవడానికి ఇంకో ఇల్లు తీస్తాను అంటే ఆచార్య సంబంధం దొరికింది కదా, ఇంకో ఇల్లు తీస్తాను. ఆ తర్వాత నాకేదో కొంచెం ఇంట్లో ఏదో కొంచెం ప్రాబ్లం ఉండిందంటే అదే సరిపోద్ది అని అనుకొని పోతాం కదా. ఆయన దానికోసం కాదు, పంచ సంస్కారం చేసి దానికోసం కాదు. అట్లయితే నాకేం దొరకదంటారన్న దొరకద్ది. ఆయన ఆచార్యుడు చేసి పంచ సంస్కారం చేసేది నీ ఆత్మ ఉజ్జీవనం కోసం చేస్తున్నాడు కానీ శరీరం కోసం కాదు. నీ ఆత్మ ఉజ్జీవనం ఇది ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిపోయి అక్కడ కూర్చుంటే తప్పు మనది. ఆచార్యుడితో సమాధానం చేసుకుంటాను అని ఇదంతా చెప్పను ఏమైపోద్దంటే, స్వామి అట్లయితే శ్రీ వైష్ణవ సంప్రదాయం మాకు వద్దు. ఎందువల్ల? ఏం స్వామి ఇక్కడ ఉండేది నీకు ఏం లేదు, ఇల్లు వద్దంటారు, ఉద్యోగం లేదంటారు, ఇది లేదంటారు, అది లేదంటారు, ఏది లేదని చెప్పనే లేదు, అన్ని ఉండాలి. అయితే నీకు ఆత్మ ఉజ్జీవనం ప్రధానం పెట్టుకుంటారు, అదిదా ముఖ్యం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలా. మన అద్దా ఇప్పుడు ఆయన తూయిదాగా నంజిదన్ని తోండ్రు మేలు, ఆయన మన వాళ్ళు చెప్పేది మా మాట ఏంటంటే పరిశుద్ధంగా మీరు తెలుసుకోవాలా, మంగళకరంగా తెలుసుకోవాలా. ఆయన దగ్గర పోతే ఏం వస్తుంది, ఏం ఆలోచనలు, ఏం ఆయన ఉపకారం చేసుడు అని చెప్పి తప్పుగా తెలుసుకోబాకండి. తప్పుగా తెలుసుకోండి, నాకు దొరకలేదే, ఇల్లు దొరకతే అనుకున్నాను, ఇంకా దొరకలేదు స్వామి అంటే ఈ రోజు ఆ ఏడుకొండల వాడి దగ్గర పోతారు కదా శలాబ్ది, అందరూ ఇలా ఆడ పోతే ఉండిలో ఏదో వేసామంటే నాకు 10 ఉండిలో ఒక 10,000 వేసాను అనుకోండి, నాకు 10 లక్షలు వస్తుందంటే అభిప్రాయంగా పోతున్నారు చాలా మందిలో. లేకపోతే అంత రష్ ఉండదు. రేపే ఆయన మీరంతా వేసుకుంటా ఉండండి, ఎవరికి ఏమి ఇవ్వను అని చెప్పి ఒక మాట చెప్పని ఎవరు పోరు. దేవుడు కూడా ఏదైనా వ్యాపారం అయిపోయింది, ఏదైనా ఇస్తారు. లేకపోతే అక్కడక్కడ ఈదికి ఏడుకున్న వాడు ఉంటాడండి, అక్కడక్కడ అంత రష్ ఉంటుంది, అక్కడ లేదా, అక్కడ ఎందుకు అంత రష్? ఇస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు కదా. అప్పుడు ఆ ప్రకారం అదిగా తలుచుకోవద్దు అంటాడు మనవలమని. ఆ భగవాన్ తెలుసుకుంటే అది మీ తప్పది. ఆయన ఎంత సులభంగా మనకు మోక్షం ఇస్తున్నాడు అని చెప్పి అప్పుడు నేను సరే ఇప్పుడు మనకి ఎందుకోసం సమావేశం చేయిస్తాడు, ఎందుకోసం తన వ్యాపారం కాదు. అటైతే ఆయన చూసేది మనకి మోక్షానికి తీర్చేది ఆయన స్థితి, ఆయన చేస్తాడు. మంగళాశాసనానికి మనం తయారు చేస్తాడు. భగవంతుడికి భాగవతులకి ఆచార్య మంగళాశాసనం చేసేందుకు మమ్మల్ని సిద్ధంగా చేస్తాడు. రెండోది ఉడయవరులు శ్రీ భాష్యకారం రామానుజుల వారు ఆయన సేవించేది తయారు చేస్తాడు. ఇది ఆయన చేసింది. ఈ నియమనం ప్రకారంగా ఆచార్యుడు మనకి ఇదా నియమనం చేస్తారు స్వామి రామానుజుల వారు. ఈ నియమనం ప్రకారంగా మనకి ఆచార్య సమాచారం చేస్తాడు. అంతదా అంత చేస్తాడు అదే, అంతదా అంటే అంతదా కదా, అద్దా పెద్దది అంటేనా కాదు, అంత పెద్దది శబ్దం, ఆ ధ్వని ఇట మారాలి, అంత పెద్దది. అంత అంటే అంత పెద్దది ఎవరైనా చేస్తారా? రాకెట్లో పోయేటోళ్ళు చేస్తారా? రాకెట్ వాళ్ళు చేస్తారంటే ఎవరు చేయలేరు. ఆ రామానుజుల వారి పరంపరలో 74 సింహాసనాలు వచ్చి వాళ్ళే కదా చేస్తారు, అందుకు చేస్తారు. సరే అయితే ఇప్పుడు మనకి ఇదంతా ఆయన చేస్తున్నాడు. అయితే ఆయన వ్యాపారం కోసం నాకు చేస్తానని చెప్పాడు. ఆయన చెప్పాలి, నాకు వంట బాగాలేదండి, ఆరోగ్యం గురించి అయినా చెప్తారా? లేదు. వ్యాపారం కోసం అంటే మనకి వేరే రూట్, అది లౌకికం, అది వేరే రూట్. ఆరోగ్యంగా ఉంటే ఇప్పుడు ఇది చాలా హాస్పిటల్ వచ్చేసింది, అది చేసుకోవచ్చు. లేదు నాకు ఆయుష్ ఇంప్రూవ్ అవ్వాలంటే 60 సంవత్సరాలు ఏదో రాసి పెట్టేశారండి, నాకు 70-80 రావాలా, దానికి ఏదేదో మందులంతా ఉంటాయంట చెప్తున్నారు. అదంతా తీసుకుంటే అదే వచ్చేసింది. అయితే వచ్చేసింది. ఇవన్నీ
ఋషులు 5,000 10,000 సంవత్సరాలు ఇక్కడ ఉండిండవు. తిరుమేషి ఆళ్వారు 4,700 సంవత్సరాలు ఉన్నారు. తిరుమేషి ఆళ్వారు 4,700 సంవత్సరాలు ఉన్నారు కదా. సిద్ధ పురుషాలు ఆ హిమాలయ పర్వతంలో సిద్ధ పురుషాలు ఎంతంతలో ఉన్నారు. అయితే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉండాలనే అభిప్రాయం వాళ్ళకి దానికి దారి తెలుసు. ఎట్లా సంపాదించుకోవాలో ఆ దారి తెలుసు. ఎన్ని ఇల్లు తీసుకోవాలో ఆ దారి తెలుసుకో. ఎట్లా ఆరోగ్యంగా ఉండాలో ఆ దారి తెలుసు. ఎట్లా మోక్షానికి పోవాలో తెలుసు అంటే తెలవదు. వాళ్ళకి తెలవదు. సిద్ధపురుషులు అయితే తెలవదు. అదెవరికి తెలుసు? ఆచార్యుడు. అప్పుడు ఇదంతా చదివి అదంతా మిగతా అంతా ఇచ్చేది ఏంటి? శరీరానికి. ఇది దేనికి? ఆత్మానికి. అర్థంగా అందువల్ల ఇప్పుడు మన ఆచార్యుడు ఏం చేస్తాడంటే నేరుగా ఎక్కడ తీసుకోవాలి? ఉత్తాలగా ఆచార్యుడి దగ్గర తీసుకుపోతాడు. అందువల్ల నీ ఆచార్యుడి దగ్గర ఆయన చేసిన ఉపకారాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని పవిత్రంగా దాన్ని పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఉపకార మానవది తూయిదాగ నెంజిదన్ను తోండ్రుమే. తూయిదాన్ మనవాళ్ళమని ఇదా చెప్తున్నాడు. ఈ ప్రకారం నన్ను తిరువాయుడి పెళ్ళై ఉత్తాలగా ఆచార్యుడి దగ్గర తీసుకుపోయాడు. మనవాళ్ళం చెప్తున్నాడు. నన్ను ఉత్తాలగా ఆచార్యుడి దగ్గర తీసుకుపోయాడు. ఉత్తాలగా ఆచార్యుడు ఎవరు? స్వామి రామానుజుడు. రామానుజు వారు పునరవతారమే మనవాళ్ళ మామిడి అక్కడ తీసుకుపోయాడు అని చెప్తున్నాడు. అప్పుడు తిరువాయుడి పిల్లని అంత వైభవం ఆయన నాకు ఎంత ఉపకారం చేసిన, ఎంత ఉపకారం చేసిన అని చెప్పి ఆ తిరువాయుడి పిల్లని పొందుతున్నాడు. ఆయన చేసిన నేను ఎట్లా ఉన్నాను తెలుసా? ఎట్లా మోసమైన ఒక స్థితిలో ఉన్నాను. ఎవరు? మనవాళ్ళు అని చెప్పుకుంటున్నాడు. మనం చెప్పుకోవాలి. అయితే ఆయన చెప్పిన మాటతో మనకే అంత మోసంగానే ఉన్నాను. ఒక మంచి విషయాలు నా దగ్గర ఉండే లేదే. అయితే అదన్నా సరిచేసింది ఎవరంటే నా ఆచారం. అందువల్ల ఇందే శాస్త్రం మొదట పాసననే ఎంత తిరువాయుబొడి పిల్లై ఇన్నరుడాల్ మనం చూసాము. మొదటి పాసనం మనం చూసాం కదా, దగ్గర సంవత్సరం పైన అయిపోయింది. అప్పుడు ఎంత తిరువాయుబడి పిల్లలు ఇన్నారు అంటే ఆ తిరువాయుబడి పిల్ల అనుగ్రహం వల్ల నీకు వచ్చాను. లేకపోతే నేను ఎట్లనూ ఉంటాను, ఒక నీచుడుగా ఉన్నాను అని చెప్పను. ఇది ఈయన చెప్పుకునేది కాదు. ఈయన అవతారంగా ఆదిశేష అవతారం స్వామి రామానుజుల వారు. రామానుజుల వారు చెప్పుకుంటున్నారు ఆచార్య కటాక్షం వల్ల నేను ఉంటాను, లేకపోతే నేను లేదు ఉంటాను. రామానుజుల వారు చెప్పారే స్వామి. అవును. యత్పతాంపూర్ హత్యాయ విశ్వస్వాన అశేష కల్మషక వస్తుతాముపయాతోకం యామునేయం నమామితం. యామునేయం ఆ యామునాచార్య పరమాచార్యుడైన యామునాచార్యుగా ఆ తిరువడిని నేను పట్టుకుంటాను. ఆ తిరువడికి నమస్కారం చేస్తున్నాను. నేను ఎట్లా ఉన్నాను? అవస్తుగా ఉన్నాను. నన్ను వస్తుగా చేశాడు. అవస్తు అంటే ఏమి? ఒక చెక్కలాగా అచిత్తులాగా ఉన్నాను. జ్ఞానశూన్యంగా ఉన్నాను. ఒక్క జ్ఞానం కూడా లేదు. అట్లా అంటే రాయిలాగా చెక్కలాగా ఉన్నాను. నన్ను ఏం చేశాడు? అవస్తుగా ఉండి నన్ను ఏం చేశాడు? వస్తుగా చేశాడు. వస్తుత ముపయాతోగం యామునేయం నమామితం. ఇది ఆయన రాసిన శ్లోకం. ఇది యత్పతాంబోరు హత్యాయ విశ్వస్థాన్ అశేష కల్మషక వస్తుత ముపయాతోగం యామునేయం నమామితం. ఆయనదా కటాక్షం చేశాడు. దేవపెరుమాళ్ సన్నిధిలో కర్యమాణిక్య పెరుమాళ్ సన్నిధిని అక్కడ ఉండదు కింద. ఆ కర్యమాణిక్య పెరుమాళ్ సన్నిధి దగ్గర అట్లా రామానుజుల వారి తీర్థం ఎత్తుకొని పోతాన్నప్పుడు అప్పుడు యామునాచార్య తిరుకచ్చిన అడుగుతున్నారు ఎవరు దీంట్లో రామానుజులు అని చెప్పి. అప్పుడు ఇలయాడు వారు ఆయనకి పేరు. అడిగితే అదుగో పోతున్నారు ఆయనే అంటే ఇక్కడి నుంచే కటాక్షం చేసి ఆ ముదల్వనాం సంప్రదాయానికి ఈయనే ప్రధానంగా రావాలా, ఈయనకి అన్ని కటాక్షం దొరకాలని చెప్పి అప్పుడు కటాక్షం చేస్తున్నాడు. ఆ కటాక్షం వల్ల నేను ఇప్పుడు రామానుజుగా ఉన్నాను. ఎవరు? రామానుజ వారు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నాది ఏమీ లేదు, నేను ఆలవందార్ కటాక్షం వల్ల ఈ ప్రకారం ఉన్నాను అంటున్నాడు. అప్పుడు ఆలవందార్ కటాక్షం వల్ల ఈ ప్రకారం ఉన్నాను కదా. అటైతే నాకు ఈ ప్రకారం ఉన్నా కూడా ఉడయవర్ అనే పేరు ఎవరిచ్చింది? నంబెరుమని ఇచ్చారు. తిరుకోటినవి నాకు ఎంబెరుమానాన్ని ఇచ్చారు. అదే యతిరాజర్ని ఇంకోరు ఇచ్చారు. ఆండాల్ తల్లి కోయిల్ అన్నని పేరు ఇచ్చారు. ఇన్ని మందులు నాకు ఇంత వైభవం ఇచ్చారు కదా. ఇచ్చారంటే ఎవరు వచ్చింది? ఆలవందారు కటాక్ష ఇచ్చారో నాకు ఈ వైభవం వచ్చింది. నాకు వచ్చింది అంటే లేదు. అప్పుడు ఆలవందారు చేసిన ఉపకారం తెలుసుకొని ఈ వైభవం వచ్చింది అని చెప్పి. అయితే ఈయన జగదాచారుడు.
ఈయన జగతాచారుడు, నేను జగతాచారుడు అని ఈయన తలిచిందే లేదు. అది కాకుండా నేను మోక్షం ఇస్తున్నాను, రామానుజుల వారి సంబంధం ఉంటే మోక్షం తిరా, అది ఈయన తెలిసిందే లేదు. నేను ఉడయవర్ నిత్య విభూతి లీలా విభూతికి రెండు నా చేతిలో నంబర్ బాగా పెట్టేసాడు, ఆ వైభవం లేదు. ఇంత ఏంటంటే ఇంత వచ్చిందంటే అంత ఆలవంత తిరుడి సంబంధం వల్ల అని చెప్పి ఇది నిజం అంటాడు కదా. అదే ప్రకారం ఈ పునరవతారంగా ఉండే మనవాళ్ళ మామని మొదల రామానుజుల వారు అవతారం చేశాడు ఆదిశేషుడు, మళ్ళీ పునరవతారం 350 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరవతారం చేసే మనవరామని, ఆ మనవాళమామని ఈ ప్రకారం నేను ఎంత చెడ్డ దాంట్లో నేను చుట్టుకుంటా ఉన్నాను, ఎట్టంతా ఉన్నాను. అయితే అట్లా ఉండని నన్ను ఉజ్జీవనం కోసం తిరువాయుమని పిల్ల తిరుమల వారిని తీసుకొని ఎంత ఉపకారం చేశాడు, ఎంత ఉపకారం చేశాడు, ఎంత ఉపకారం చేశాడు. అట్లా ఉపకారం చేసిన దానివల్ల నేను ఈ ప్రకారం ఉన్నాను. వీళ్ళు ఇద్దరు ఆదిశేషుడు అవతారం. వీళ్ళు చెప్పుకునేది ఏంటి, వీళ్ళకే ఈ వైభవం ఉండదు. వీళ్ళు చెప్పుకునేది ఏంటి, ఆచార్యుడు చేసే ఉపకారం వల్ల నేను ఇట్లా వచ్చాను. మనం ఏం చెప్పాలి, మనం ఏం చెప్పాలని తెలుసుకోవాలి. అప్పుడు అంత ఉపకారం అట్లయితే ఇందుగా అప్పుడు దీనివల్ల వాళ్ళు భగవంతుడు అనుగ్రహం వల్ల వాళ్ళ అనుగ్రహం, వాళ్ళు అవతారమే, వాళ్ళ అవతారమే. అయితే వాళ్ళు చెప్పుకునేది ఆచార్యుడు వల్ల. అయితే ఇద్దరు నిజం, భగవంతుడు అనుగ్రహం ఉంటే కూడా ఆచార్య కటాక్షం లేదంటే ఏ లాభం లేదు. అదే కదా నిజం. అందువల్ల తిరువాయుమడిపల్లి అనుగ్రహం వల్ల నేను ఆయన ఏం చేశాడు, ఉత్తాలగా ఆచార్యుడికి తీసుకుని ఇచ్చాడు కదా. ఆ తిరుమల ఆళ్వారు దాన్ని అనుకొని ఆయన గురించి ఆలోచించి నాకు ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడు దీన్ని ఆయన నాకు చేసిన ఉపకారం తెలిసి నాకు ఆనందం ఉంటుంది. అద్దా ఇట్లాంటి ఆచార్యుడు మనకి ఉజ్జీవనం చూడాడు. అందువల్ల నేను ముందుకు వచ్చాను, లేకపోతే నేను ముందుకు వచ్చి ఉంటానా, నేను ముందుకు వచ్చింది ప్రధానమేది, అందువల్లనే ముందుకు వచ్చింది అని చెప్పి ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. ఒకరు పంచులు ఇచ్చారు, తీసుకున్నాను. ఒకరు చీరలు ఇచ్చారు, తీసుకున్నాను. ఒకరు ఇల్లు ఇచ్చారు, తీసుకున్నాను. అదే ప్రకారం ఒకరు ప్రసాదం ఇచ్చారు, తీసుకున్నాను. ఒకరు ఏదో నాకు ఈ దీనికంటే మా పిల్లలకంటే చదువు ఏదో ఇచ్చారు, తీసుకున్నాను. అదే ప్రకారం ఒకరు ఏం చేశారంటే జ్ఞానాన్ని ఇచ్చారు, తీసుకున్నానంటే ఆ ప్రకారం కాదు ఇది. జ్ఞానం చీర ఇచ్చారు, పంచెలు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, అదే ప్రకారం జ్ఞానం ఇచ్చారా? కాదు. జ్ఞానం ఇచ్చారంటే ఎట్లా ఇచ్చారు కృష్ణ, నా దగ్గర ఉన్న తప్పు, ఆ తప్పನ್ನು తొలగేసి భగవంతుడు డైరెక్ట్ గా మాట్లాడి నా ఉజ్జీవనం కోసం ఇచ్చారు. ఇప్పుడు చీరలు ఇచ్చిందో, ఇల్లు ఇచ్చిందో, అదే ప్రకారం నాకు వేరేదో ఇచ్చిందో అంత శరీరానికి. ఆత్మకు వాళ్ళ వినవద్దంటే ఆత్మకు ఎవరు ఇస్తున్నారో వాళ్ళలో పెద్ద ఉపకారం చేసినోడు, అది తెలుసుకోవాలి. అది కాలక్షేప అధికారిగా ఉండొచ్చు, సమాశ్రయం చేసిన అధికారిగా ఉండొచ్చు, లేదు కొంతమంది ఉపదేశం చేస్తారు కదా, ఈ ఆచారాన్ని పట్టుకో, ఈ ఆచారాన్ని పట్టుకో, ఈ ఆచారాన్ని పట్టుకో, ఈ ప్రకారం శ్రీ వైష్ణవ సంబంధం చేసుకో, అది కూడా ఉండొచ్చు. అదంతా ఆత్మ ఉజ్జీవనం. ఆత్మ ఉజ్జీవనంగా గొప్పతనం. అయిదా తలుసుకో ఉండాలి, ఇంత చేసాడు అని చెప్పి అని. అయితే అది మనం చెప్పుకునేదానికి మనం సిగ్గుపడనే పడదు. స్వామి ఆయన వల్ల నేను పైకి వచ్చానండి, ఈ ఆచారం లేదంటే నాకు లేదండి. కొంతమందిలో ఆయన ఎత్త స్వామి చెప్పేది, నా ప్రయత్నం ఉండదు కదా, నేనేదో చేశాను కదా, నేను చేయకుండా వస్తారా? అట్లయితే చేయకుండా వస్తారంటే నాలాగా ఆయన అన్ని శిష్యులు ఉంటారు, వాళ్ళంతా రాలేదు, ఇదంతా అడుగుతారు. అట్లయితే అక్కడ ఏంది, పవిత్రమైన మనసు లేదని అర్థం. అప్పుడు తేడా చూస్తున్నాను, అక్కడికి ఇక్కడికి తేడా చూస్తున్నాను. తేడా వస్తేనే శరీరం చూస్తున్నాను అర్థం. ఆత్మను చూస్తే తేడా రాదు. ఇక్కడ బ్రాహ్మడు, ఇక్కడ వైశ్యుడు, శూద్రుడు ఉన్నాడు. శరీరం వల్ల బ్రాహ్మడు, శరీరంలో వైశ్యుడు, శరీరంలో శూద్రుడు. ఈ బ్రాహ్మడు ఏం చేశాడు, అతను వైశ్యుడు కొంచెం మనకి దగ్గర పెట్టుకుంటాడు, అతని శూద్రుడు ఇంకొక దూరం పెట్టుకోవాలి అనుకుంటే ఎట్లా చూస్తున్నాడు అర్థం, శరీరం చూస్తున్నాడు అర్థం. శరీరం మీద వైశ్యుడి శరీరం, శూద్రుడి శరీరం, బ్రాహ్మణుడి శరీరం. ఆత్మను చూసే ఓ రామానుజదాసుడు, అడిగేం రామానుజదాసుడు. అప్పుడు రామానుజదాసుడు వచ్చినప్పుడు ఈ బ్రాహ్మడు, అదే వైశ్యుడు, అదే శూద్రుడు తేడా ఉంటుందా?
స్వామి ఇది బ్రాహ్మణుడు రామానుజదాసన్, శూద్రుడు రామానుజదాసన్, వైశ్యుడు రామానుజదాసన్ ఎక్కడ ఉన్నది? ఏ తావులో ఉన్నది? అడియేం రామానుజదాసన్ తప్ప వేరేం లేదు. అప్పుడు ఆత్మ అట్లాంటి ఆత్మ ఉజ్జీవనం ఇచ్చింది ఏంటంటే ఆచారం. ఆచారం వదిలిస్తా అందుకదే అంటున్నా. ఈ అందువల్ల మర్చిపోకూడదు. ఆచారం చేయడం ఉపకారమానవది చూదాగ నన్ని జన్మలు తోంటు మేలు. ఇది మనవాళ్ళ మామి పరిపూర్ణంగా ఆయనకి పూర్తిగా ఉండదు. అయితే ఇట్లా ప్రకారం ఉండదు, మనసులో పెట్టుకొని ఇదంతా చేసాడు. దీనికి ఏం చెప్తాం? ఆ ప్రకారం ఆ ఉపకారం మనసులో పడిందంటే దేశాంతరத்தில் இருக்க மனம்தான் பொருந்த மாட்டாது. అది మనసులో పడిపోయింది అనుకోండి, ఆ ఆచారాన్ని వదిలేసి ఉంది. నేను పోనండి స్వామి అక్కడ ఎందుకంటే ఇట్లాంటి అప్పుడు మనసు రాదు, అక్కడే ఉంటుంది. అప్పుడు అక్కడ లేదంటే ఏమన్నా ఆ ఉపకారం మనసులో పడలేదని అర్థం. ఇప్పుడు స్వామి మీరు ఆచార్య దగ్గర ఉంటారా? లేదు. అప్పుడు మీకు మనసులో పడలేదా? తప్పకుండా పడలేదు. ఇదా నిజం, ఇది నిజం. ఇది ఎందుకంటే అప్పుడు ఏంది స్వామి అది తప్పు కదని. తప్పే అయితే తలుసుకోవాలి, తలుసుకొని ఉండాలి, తలుసుకుంటారు. ఇలా ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. దీనికి ఒక పేరు ఇచ్చిన, మనకి ఒక పేరు ఇచ్చినట్లు సార్ దేశిక ఉపారదర్శి, ఉపకారకదర్శి, దేశిక ఉపకారదర్శి. అట్లయితే ఆచార్య ఉపకారదర్శి పేరు ఇచ్చినారు. ఆ ప్రకారం ఉపకారం మన మనసులో పడిందంటే వేరు తావుకు పోను అక్కడే ఉంటాం కదా. ఆ తత్వదర్శి వినబడినాము. ఆచార్య ఉపకారదర్శి అంటే ఏమైనా ఆయన దగ్గరే ఉండేది. ఆయన ఎంత ఉపకారం చేసాడు, ఎంత ఉపకారం చేసాడు అంటే సరే స్వామి. అప్పుడు మనం ఎక్కడ ఉండాలా? ఆచార్యుడు ఎక్కడ ఉండాలా అక్కడ మనం ఉండాలి. ఎక్కడ ఉండాలా? ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ మనకి కైంకర్యం చేయాలి, ఆయన కైంకర్యం చేయాలి. ఆయన ఉండే తావు మన తావు. அதான் దేశాంతరத்தில் இருக்க మనందాన్ పొరుద్దబాటాది. అంటే ఆయన ఉండే స్థలాన్ని వదిలేసి ఇంకో స్థలానికి పొయ్యేమనుకోండి, పొయ్యేమంటే ఉపకారం మన మనసులో పడలేదని అర్థం. రెండోది ఇతను ఉపకారం పడింది అనుకోండి, ఆచార్యుడు చేసిన ఉపకారం మనసులో పడిపోయింది, పూర్తిగా ఉండదు అనుకోండి, ఇంకో తాకు పోతాడా? పోడు. బుద్ధి పుట్టదు. స్వామి అక్కడి వచ్చేసేయండి, అదేంటండి అక్కడ పేడంతా ఉన్నది, అక్కడే కూర్చున్నారే, మంచి తాగుతారండి, ఇక్కడ నాకు ఉజ్జీవనం దొరుకుతుంది, నేను రాను అని చెప్పి అప్పుడు ఆచార్యుడు కైంకర్యం చేయాలా. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, ఆయన వెనకాలే కూడా ఇదా అట్లయితే ఇదా సంప్రదాయం. సరే ఇట్లా ఉండాల. సరే స్వామి ఆయన ఈ ప్రకారం లేదు కదా, ఎందువల్ల లేదు? దీనికి మనకు చిన్న ఆలోచన పెట్టుకుంటాం. మన ఆయన వదిలేసాడు కదా, ఎందువల్ల లేదు? స్వామి ఏం స్వామి చేసేది, మాకు ఉద్యోగం అక్కడ లేదు. ఆచార్యుడు ఒక దివ్యదేశంలో ఉన్నాడు అనుకోండి, ఆ దివ్యదేశంలో ఉద్యోగం ఉంటే పర్వాలేదు, నాకు ఉద్యోగం కావాలి కదా. ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పిన్నారు. ఉద్యోగం ఏంటంటే కాపురం చేయాలి కదా. అందువల్ల ఉద్యోగం అక్కడ లేదండి, అందువల్ల నా వల్ల ఆయన కూడా ఉండడం కలదు. రెండోది నాకు సంపాద్యం కావాలా. అది కాకుండా నాకు పెళ్లి అయింది, ఈ ప్రకారంగా పెళ్లి అయింది, ఈ ప్రకారంగా నాకు పెళ్లి అయిపోయింది, ఈ ప్రకారం పెళ్లి అయిన దానివల్ల నేను అక్కడి నుంచి వదిలేసిన ఆడ పోనవద్దు, అందువల్ల పోను కాలేదు. కొన్ని మందిలో ఆ సంపాదనలో ఉండే ఒక స్థితిని పెట్టుకొని అక్కడ పోరు. లేదా కొన్ని తావులు ఏం చెప్తున్నా, స్వామి మేము ఉండే ఊరు ఎట్లాంటి ఊరు తెలుసా, ఎట్లాంటి ఆశ్చర్యమైన ఊరు తెలుసా, నీదేంది అది ఒకే చెమట వస్తా ఉంటుంది, ఎంత బాగా కులుకులు ఉంటుంది. ఎట్లా అట్లా కూడుగా చాలా మంది అట్లా పోతున్నారు. ఎవరన్నా పోయి ఉన్నారంటే అది చెప్పిన దానివల్ల వాళ్ళని తప్పుగా చెప్తున్నానని అనుకోవద్దు. నిజం ఇదే, నిజం. ఇప్పుడు నా కొడుకు కూడా పోయినాడు బయటకి, ఎందుకు చెప్తాడు, అక్కడ కూలుగా ఉంటుందండి, ఆనందంగా ఉంటుందండి. ఆ తావు తెలిసి రాను కావదా అంటారు. కొన్ని మందిలో ఏం చేస్తారంటే, స్వామి ఆచార్యుడు ఏదో విలేజ్లో ఉంటాడు, నాకు వంట బాగాలేదు, డాక్టర్స్ కావాలా, హాస్పిటల్ ఉండాలా, ఆ సౌకర్యం అక్కడ ఉండదా? లేదు కదా. ఎప్పుడు ఆ డాక్టర్స్ ఆ సౌకర్యం లేదు కదా, అది సౌకర్యం ఎక్కడ ఉంటుంది అక్కడ కదా నేను ఉండి కావాలా. అప్పుడు సంపాదించే కోసం
ఉద్యోగం కోసం, పిల్లల చదువు కోసం, పిల్లల చదువు అక్కడే బడి బాగుంటుంది, స్కూల్ బాగుంటుంది, పిల్లల చదువు కోసం, నాకే ఆరోగ్యంగా ఉంటుంది దీనికోసం, లేదు నాకు ఆ ఊరు ఈ ఊరు నాకు ఆ వాతావరణం తప్పకుండా చూస్తాను. అది నువ్వు చైత్ర మాసం ఏప్రిల్ మే వచ్చింది అనుకోండి, ఎండండి కాలేదు, ఎక్కడ పోతాం, ఊటీ పోతామా, కొడైకెనాల్ పోతామా, అక్కడ ఎంత పోతామా, ఎక్కడ కూడా ఉంటుంది కదా, అని చెప్పి కదా, ఆ ప్రకారం అక్కడ కూలుగా ఉంటే తాగుంటుంది కదా, ఇదంతా పోతాం కదా. అది మొదలు కాదు, పెద్ద పెద్ద మగరాజులు ధనికులు వాళ్ళందరూ పోతారు, వాళ్ళందరూ ఈ ప్రకారం పోతారు కదా, పోతాం కదా. అయితే ఇట్లా పోతా ఉన్నట్లు అప్పుడు ఇదంతా ఇది జరిగేది తప్ప అంటే తప్పుని చెప్పాలి, అది తప్పుని చెప్పాలి. అట్టయితే ఆచార్యుడు చేసిన ఉపకారమే మనసులో పడలేదని అర్థం. సరే స్వామి పడింది, అప్పుడు అక్కడే ఉంటే మా కాపరి ఏమవుతుంది? దీనికి సమాధానం చెప్పండి. ఉంటాము, అప్పుడు నా కాపరం మీరు ఏమేమి చేయాలో చేశారంటే అది ఉంటాం, లేకపోతే ఉండనవదు. ఎట్లా ఉండేది? అక్కడ పోతే ఇదంతా దొరకద్దా, ఇదంతా జరగదు కదా. అంటే ఇప్పుడు ఉండే కాల పరిస్థితిలో అది అక్కడదా ఉండి కావాలని నేను చెప్పలా. ఆ కాలం చెప్పిన్నారు. అయితే ఆ కాలమే ఎక్సెప్షన్. ఏమంటే ఎప్పుడైనా ఒక రూల్ ఉందంటే ఆ రూల్కి ఒక ఎక్సెప్షన్ అనేది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అయితే ఆచార్యుడితో కూడా ఇప్పుడు ఎంతలో మనకి డెవలప్మెంట్స్ ఇప్పుడు చాలా ఉండేది. ఆచార్యుని ముందంతా మనం ఆయన దగ్గర కనుక్కోవాలంటే, ఆయన దగ్గర పోవాలంటే, ఆయన దగ్గర మాట్లాడాలంటే, ఆయనతో మనకి కాంటాక్ట్ కావాలంటే అప్పుడు చాలా కష్టం. డైరెక్ట్గా పోతేనే, లేదా ఎవరినో ఒకరు పంపించాలి. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఎంతనో ఫెసిలిటీస్ వచ్చేసాయి, ఎంతనో వచ్చింది. రోజు కాదు, ఎప్పుడు తింగల్ ఆండు ఊడి దొరం అప్పటిది ఆచారం. అప్పుడు ఈ ప్రకారం ఇన్ని ఉన్నాయి కదా, దాంతో ఆయన కాంటాక్ట్ చేసి ఆయనకి ఏం కావాలనో, ఎట్లా కావాలనో, ఏది కావాలనో మన ప్రయత్నం తీస్తే 6 నెలలకు 1 నెలకి ఒకసారి ఆయన పోయి చూసేసి దానికి ఏం కావాలనో అక్కడ మనము రూపంగా ఏదైనా చేయాలంటే ఏమి కైంకర్యం చేయాలనో అదంతా చేయొచ్చు కదా, చేయనవద్దు కాదు. అయితే మన పూర్తిగా వదిలేస్తాము. లేదండి నేను పోయిన సంవత్సరం ఇచ్చేసానండి, అని ఈ సంవత్సరం పోవాలి కదా, అందుకోసం కాసుకున్నాడు. అది లాభం. అదిగా ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం పూర్తిగా ఉంటే కూడా అట్లా కాదు. అయితే ఇంత మాత్రం చెప్పేశాను కదా, దీంట్లో ఆచార్యుడు ఎట్లా ఉండాలా, శిష్యుడు ఎలా ఉండాలా చెప్పతాడు పైన. ఆచార్యుడు ఎలా ఉండాలా, శిష్యుడు ఎలా ఉండాలా ఏమంటే, ఆచార్యుడు ఆయన్ని ఆచార్యుడిగా తలుచుకోకూడదంట, శిష్యుడు వీడు మన శిష్యుడు తలుచుకోకూడదంట. స్వామి ఏం చెప్పి మీరు అదే కదా చెప్పారు. ఆచార్యుడు కాకుండా ఇంకెవరు ఆయన ఆచార్యుడే శిష్యుడికి. అయితే ఆచార్యుడికి తెలుసుకోవచ్చా? అప్పుడు ఏమేమి తెలుసుకోగలరా? అదే ఒక శిష్యుడు ఇతను నా శిష్యుడు తెలుసుకోవచ్చా? తెలుసుకోకూడదు. అప్పుడు ఏం తెలుసుకోవాలా? కానీ ఇంచేపు మీకు చెప్పింది అదే కదా, శిష్యుడు లక్షణం, ఆచార లక్షణం చెప్పారు. ఇప్పుడు మారుస్తున్నారంటే శాస్త్రం భయంకరంగా చెప్తుంది. ఆచార్యుడు ఎలా తెలుసుకుంటారా, శిష్యుడు ఎలా తెలుసుకుంటారా చెప్తుంది. ఏమనేది రేపు ఉదయం ఇదే 10 గంటలకు చూస్తాం. చాలా పెద్ద విషయాలకి. అయితే అనుష్ఠానం తీసుకొచ్చామనగా మొదలు తెలుసుకుంటాం. అనుష్ఠానం తీసుకొస్తే చాలా సంతోషం. అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. తెలుసుకునేస్తామనుకోండి, అప్పుడు చేయలేదే అని ఒక మనసులో వస్తా ఉంటుంది. అప్పుడు ఆ చేయడానికి ఉండే ప్రయత్నాలు భగవంతుడు మనకి ఇస్తాడు, ఆచార్యుడు మనకి ఇస్తాడు, ఆటోమేటిక్గా వస్తుంది. అయితే అదేందండి అని అనుకుంటే ఏదే రాదు. ఇది మనకి ఈ ప్రకారం ఉండాలి అని చెప్పి మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని నిజంగా పవిత్రంగా దాన్ని ఆలోచించాలి. ఆలోచిస్తే దానికి ఉన్న ఉపకరణాలు ఏం లేదు. ఏదో మనకు బావికి నీళ్ళు చేదాలా, బావికి నీళ్ళు చేదాలంటే దానికి తాడు కావాలా, అదే చెంబు కావాలా, అదంతా లేదంటే కావాలని ఎవరో ప్రయత్నం చేస్తుంటే దొరకద్దు కదా. అదే ప్రకారం ఆ ప్రయత్నం నిజంగా ఉండాలి. చేసేంటే
తప్పకుండా తిరుపతి ఏంటనేది మనం రేపు ఉదయం 10 గంటలకు చూస్తాం. ఆదివారం మీరు మన జీవితం చేసిన ఆచారం చేసిన భగవద్గీత సందేహాలు ఉంటే అడగచ్చు. దాసోహం స్వామి. అసలు స్వామి తిరువాయిమొഴി పిల్లయ్య వారు మనవాడ మామూలు ఆచార్యులు అంటే రామానుజుల వారికి మేనల్లుడు వరుస ప్రియ శిష్యులు అన్నారు. ఆయనైనా స్వామి? కాదా? కాదు కాదు, ఆయనకి ఈయనకి 350 సంవత్సరాలు తేడా. అదే తెలుసుకున్నామని స్వామి. ఆయనకి ఈయనకి 350 అదే సంవత్సరాలు. ఆయన పేరు తిరువాయిమొഴి పిళ్ళై పిరాన తిరుమల ఆళ్వార్ శ్రీశైల పూర్ణ. అదే స్వామి. ఇప్పుడు రామానుజుల వారు ఆళ్వార్లు అంటే మామూలుని అనుకున్నారు అనమాట. ఆయన అనుగ్రహం వల్లే నాకు ఇది. స్వామి పరాంకుశ నాయకి నమ్మాళ్ళవారు, పరకాల నాయకి తిరుమంగయ్యాళ్ళవారు, యశోద భావన పెరియాళ్ళవారు కదా స్వామి. దేవకి, యశోద, దశరథుడు, కౌసల్యాదేవి ఆ భావన కులశేఖర్ పెరుమాళ్ళు కదా. అది ఒకసారి రాసుకుంటే ఎప్పుడన్నా గుర్తుగా ఉంటాయి స్వామి. ఇంకొక చిన్న మాట చెప్పరా స్వామి? ఇప్పుడు మేము ధనుర్మాసం 15 రోజులు ముందే వచ్చింది కదా, అది తిరుకార్తి. అది నాయకనాథ్ చెప్తా పూజ చేసే ద్వారం తెలుసుకుంటాం కదా. ఇప్పుడు అది చెప్పకూడదు అంటున్నారు. మరి ఏం చెప్పాలి స్వామి ద్వారం తెలిసేయడం? లేదు మా ధనుర్మాసం వచ్చి ఇంకా రాలేదు. కాదు, ఇప్పుడు అనధ్యయన కాలంలో మరి నాయకనాథ్ చెప్పకూడదు, ఏది చెప్పాలో తెలియలేదు స్వామి. అనధ్యయన కాలంలో తిరుప్పావై తిరుపల్లి వచ్చి చెప్పచ్చు. అది ధనుర్మాసం ఒకటే, దాని తర్వాత చెప్పదు. అది అంటే ఇప్పుడు ముందే వచ్చింది కదా స్వామి. అది ధనుర్మాసం కంటే 15 రోజులు ముందు వచ్చేసింది కదా. లేదు ఇంకా ధనుర్మాసం పుట్ల. అదే స్వామి. దాసోహం స్వామి వారు అడిగేది ఏమిటంటే, కోయిలాల్వారు తలుపులు తెచ్చేటప్పుడు నాయి పాచనం సేవిస్తాం కదా, ఇప్పుడు మనం సేవించకూడదు కదా, ఇప్పుడు మనం ఏం సేవిస్తాము కోయిలాల్వారు తలుపులు తెరిచేటప్పుడు అని అడుగుతున్నారు వారు. ఏం స్వామి? అది సేవా క్రమంలో అది రాదు, అది తిరువారాధన క్రమంలో వస్తుంది. సేవా క్రమంలో సేవాకాలం చేయించకూడదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒకరు ఆశీర్వాదం చేయాలా, ఓం జీవులగా ఉత్తమం పేరు వాడికి చెప్పి అనధ్యయన కాలం ఆశీర్వాదం చేయొచ్చుంటే చేయొచ్చు. అది సేవాకాలంలో రాదు. అది వచ్చి ఆశీర్వాదం చేసే ఒక స్థితిలో వస్తుంది, అందువల్ల అది చేయొచ్చు. అయితే సేవాకాలం ఒకటే చేయకూడదు. ఇప్పుడు మేము కాలక్షేపం ఉంటాము, కాలక్షేపం తిరుపావు చెప్పచ్చు అంటే ఆ పాసురం ఎత్తి ఈ ప్రకారం తల్లి ఈ పాసురం చెప్పింది చెప్పచ్చు. అదే నేను వచ్చి సేవించవచ్చు అంటే సేవించవచ్చు.